దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఎందరో మతోన్మాదులు అడుగుతున్న అనేకమైన ప్రశ్నలకు, అలాగే బైబిల్ చదివే వారికి మరి ఒక మంచి పునాది వేయాలని ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. మాకు పురాతన ప్రతులు ఉన్నాయి అని ఒక టైటిల్తో, మరి మీ ప్రతులు ఏవి ఎక్కడున్నాయి అనే టైటిల్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏ మత గ్రంథానికైనా సరే పురాతన ప్రతులు అవసరం. అది ప్రూఫ్గా ఉంటుంది. ఆ ప్రూఫ్తో నిజ నిర్ధారణ ఆ గ్రంథం మీద జరుగుతుంది. అది దైవ గ్రంథమా కాదా అనేది. కనుక ఈ ప్రపంచానికి ఏకైక నిజ నిర్ధారణ కాబడిన గ్రంథము బైబిల్ అని మేము విశ్వసిస్తున్నాం. ఈరోజు నిరూపించదలిచాము. బైబిల్ తప్ప మరి ఏ గ్రంథానికి మరి ప్రతులు లేవని, బైబిల్ మాత్రమే ప్రతులు ఉన్నాయని దేవుడు అది నిరూపించి స్థాపించాడని మేము విశ్వసిస్తున్నాం క్రైస్తవులుగా. కనుక సవాల్తో కూడిన ఈ అంశంలోకి మనం వెళ్ళిపోదామా? మరి ఈ అంశం చర్చించడానికి మన మధ్య శ్రీ టిఎస్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. ముందు మనం ఆయన్ని ఆహ్వానిద్దాం. బ్రదర్ టిఎస్ కుమార్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అంశం మీద చర్చించడానికి బ్రదర్ టిఎస్ కుమార్ గారు ఉన్నారు. అలాగే బ్రదర్ అనిల్ కుమార్ గారు, ఆయన ఎన్నో పరిశోధనలు చేసి అనేక స్థలాలకు వెళ్ళి దర్శించి, ఇండియాలో ఉన్న అనేక స్థలాలకు దర్శించి, మరి ఆయన రీసెర్చ్లో అనేకమైన విషయాలు బయటకు తీసుకొస్తున్నారు. కనుక ఆయన కూడా మనం ఆహ్వానిద్దాం. బ్రదర్ అనిల్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రోగ్రాంలో ప్రైజ్ లార్డ్. మరి ఈ ప్రోగ్రాంలో ఎంతో చక్కగా మా ప్రోగ్రామ్స్లో పాల్గొని, మా ఛానల్లో పాల్గొని, పిలిచిన వెంటనే మరి వచ్చి, మరి పీపీటీలు అయితే ఎంత కష్టపడతారంటే ఆయన దగ్గర ఈరోజు మీకు ఇది అందించడానికి దగ్గర ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు నాతో ఫోన్లో మాట్లాడుతూ, మరి ఎన్నో అంశాలు నాతో డీల్ చేస్తూ, మరి పీపీటీని తయారు చేసి మీకు టాపిక్ని తీసుకురావాలి, సమాజంలోకి మంచి టాపిక్ని పంపించాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడుతున్నారు. దానికి ప్రభు ఎప్పుడు ఆయన తోడుంటారు. ఆయన మనం ఆహ్వానిద్దాం. వందనాలు అనిల్ గారు. సరే అండి, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. పీపీటీలోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. దేవుడు ఈ అంశం మీద ఏం మాట్లాడాడు, ఆయన ఎలా నిజ నిర్ధారణ చేశాడు. దేవుడే నిజ నిర్ధారణ చేశాడు. తనకు తానుగా నిరూపించుకున్నాడు, నేను దైవాన్నని. మరి ప్రపంచం నా వైపు చూడాలని ఆయన నిజ నిర్ధారణ చేసే గ్రంథాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. ఆయనే రాయించాడు, ఆయనే స్థిరపరిచాడు. ఆయన నోటి నుంచి జాలవాడే అనేకమైన విషయాల్ని, వాక్యాల్ని మీకు ఈరోజు మేము పరిచయం చేయాలనుకుంటున్నాం. మరి పీపీటీ ద్వారా మేము ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. ఒకసారి ఒక వాక్యాన్ని మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 23 నుంచి 24 వరకు మనం చదివినట్లయితే, ఇక్కడ యోబు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట మనం పరిశీలన చేస్తే కనుక చాలా వండర్ఫుల్ వర్డింగ్తో దేవుడు మన ముందుకు వచ్చాడు. అసలు చదువుకుందాం. బ్రదర్ టిఎస్ కుమార్ గారు చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. నా మాటలు రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాడట. ఓకే. అవి గ్రంథంలో రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి గ్రంథములో రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. దేవుడు ఎంతో కోరుచున్నాడు. ఆ విషయాన్ని యోబు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎంతో కోరిక కలిగి ఉన్నాడు యోబు. అలాగే దేవుడు కూడా కోరిక కలిగి ఉన్నాడు ఆయన మాటలు చెప్పని. అవి ఎలా ఉండాలనుకుంటున్నాడంటే దేవుడు, అవి ఏ రకంగా ఉండాలనుకుంటున్నాడంటే చూడండి. అవి ఇనుప పొగురతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేను ఎంతో కోరుచున్నాను. నిత్యము నిలవాలి. ఇనుపు పొగరతోను బండ మీద చెక్కబడాలంటే ముందు సీసముతో బండ మీద చెక్కిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికైనా మిస్ అయిపోద్దని చెప్పి మళ్ళీ దాని మీద సీసంతో నింపబడి నిత్యము నిలవాలి, ఎప్పటికీ ఉండాలి అనుకున్నాడు దేవుడు. గమనించాలి. అందుకే ఇప్పటి వరకు బైబిల్ నిలిచి ఉంది. దానికి పోటీ అనేదే లేదు. దానికి
దాని ముందు నిలబడే గ్రంథం ఇంతవరకు నాకైతే దొరకలేదు. అందుకే ఎప్పుడు నిత్యము నిలబడాలి, నిత్యము ఉండాలని దేవుడు కోరుకొని దాన్ని పంపించాడు భూమి మీదకి. రైట్, నెక్స్ట్ రిఫరెన్స్ చూద్దామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం. ఓకే, రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్షాత్కారముగా నున్నట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలకం మీద దీని వ్రాసి గ్రంథంలో లిఖింపుము. ఏమండి, నిత్యము సాక్షాత్తంగా ఉండాలి. రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షాత్తంగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దాన్ని రాసి గ్రంథములో లిఖింపుము. పలక మీద రాయాలంట, గ్రంథంలో లిఖించాలంట. నిత్యము సాక్షాత్తంగా ఉండాలి, గ్రంథము సాక్షాత్తంగా ఉండాలి. గ్రంథం అనేది గ్రంథం అయితే అది సాక్షాత్తంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. ఎంత చక్కని మాటలండి దేవుడి మాటలు. ఏమండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇదంతా దైవ గ్రంథం, మన కోసం రాయించిన గ్రంథం. అది ఒక ప్రేమలేఖ చెప్పాలంటే, మనకు రాసి దేవుడు చేత రాయబడిన ఒక ప్రేమలేఖ మనుషులకి. అది చదివినప్పుడు అందులో వ్యక్తిని మనం పొందుకుంటాం. అందుకే ఆధారాలతో అది ఎలా వచ్చింది ఈ ప్రపంచంలోకనే విషయాల్ని మన అనిల్ గారికి మనం అందజేస్తూ ఆ టాపిక్ లోకి ఆయన ముందుకు వెళ్తారు. టిఎస్ కుమార్ గారు ఒక 2 మాట్లాడండి, మీరేమంటారు? యా బ్రదర్, దేవుడు తన వాక్కుని రాబోతున్న దినాల్లో ప్రజలు కూడా అందించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మోషేతో చెప్పిన విషయాలు కూడా ఒకటి ఉంది. రాబో తరాలకి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలు తెలియజేయాలని, వారి యొక్క చేతులకి అలాగా వాళ్ళు పఠించేలాగా పిల్లలు కూడా తెలియజేయండి, రోజు అవి చదివేలాగా కూడా తెలియజేయండి అని కూడా మోషేతో చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి మనకి. అంటే దేవుడు తన వాక్కుని భవిష్యత్ తరాలను ఉద్దేశించి చెబుతూ పైగా వాటిని భద్రపరచమని, అమాలేకులతో యుద్ధం గురించినటువంటి విషయాలు కూడా వాటి గురించి ఖచ్చితంగా నువ్వు రాయి అని చెప్పి యుద్ధముల గ్రంథములు అని ఒకటి ఉంటది. అట్లాగా దేవుడు రాబోతున్న దినాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా చరిత్ర తెలియాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలని. అదేవిధంగా బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంటది. ఏదైతే మన పాత నిబంధనల గ్రంథం జరిగిన విషయాలు ఏవైతున్నాయో మనకి దృష్టాంతములుగా ఉండేలాగా, అవి మనకి వాటిని చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకునేలాగా దృష్టాంతములు ఉండేలాగా అవి రాయబడ్డాయని కూడా మనకి బైబిల్లో ఉంటది. ముఖ్యంగా ఏదో ఒక కథల పుస్తకం రాసేసాం కదా, ప్రజల మధ్యలో పెట్టేసామంటే కాదు, అది చారిత్రకంగా నిరూపణ అవ్వాలి. మన బైబిల్ వచ్చేసరికి ఏదైతే బైబిల్లో రాసిన విషయాలు ఏమున్నాయో అవన్నీ చరిత్రలో కనపడతాయి. అవి శిలాజ పరంగాను మన చరిత్రలో వాటి విషయాలు అవశేషాలు అనేది దొరుకుతూనే ఉంటాయి. బైబిల్ని చరిత్రని 2గా విభజించడానికి కారణం, బైబిల్లో క్రీస్తుని తీసుకోవడానికి కారణం ముఖ్యంగా చారిత్రకంగా ఉన్న గ్రంథంగా కూడా ఉంది బైబిల్. అదేవిధంగా మనం బైబిల్లో కొన్ని విషయాలు అనుకుంటాం, రాజుల కొడుకుల గురించి మనకు ఎందుకు అనుకుంటాం. అదేవిధంగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ఎన్ని సంవత్సరాలు జీవించారు మనకు ఎందుకు అనుకుంటాం. కానీ ముఖ్యంగా కొంతమంది స్కాలర్స్ కి అవే చాలా ఉపయోగమైనవి. వాటిని బట్టి చరిత్ర లెక్క కట్టగలిగారు, వాటిని బట్టే చరిత్రని ఆధారం చేసుకోగలిగారు కూడా. కాబట్టి ఇలాంటి గొప్ప గ్రంథం చారిత్రకంగా కూడా ఉంటది. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథంగా, దేవుని గ్రంథంగా కూడా మరొకసారి నిరూపితం అవుతుంది. అదేవిధంగా ఈరోజు అనిల్ గారు మనకి ఆర్కియాలజికల్ ఉన్నటువంటి ఎవిడెన్స్ చూపిస్తూ చాలా విషయాలు తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో లిపిలని చాలా రకాల మూలాలు, ఆర్యుల యొక్క మూలాలన్నిటినీ ఆయన తవ్వి మీ యొక్క ఛానల్ ద్వారా చాలా విషయాలు మీరు వాళ్ళని మూలాలు టచ్ చేశారు. మరి వాటినన్నిటిని వాళ్ళు ఛేదించుకొని బయటపడలేని పరిస్థితిలో మింగుడు పడలేక వాళ్ళు నక్కలాగా దాక్కొని ఉన్నారు. సరే, ఏదైనా ప్రజలు సత్యాన్ని చూడండి, వాస్తవాలు గ్రహించండి. ఇది ఒక విమర్శించడం కొరకు కాదు, కానీ మిమ్మల్ని సత్యంలోకి నడిపించాలి అనేది కాన్సెప్ట్ తో ఎంతగానో రెయ్యింబొగుళ్ళు కష్టపడి ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతూ కూడా, ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతూ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక ఆహార పదార్థం తయారు చేసి మీ ముందు పెడితే భోజనం చేసేయటం ఎంత సులువో అలాగే మీ ముందు పెడతా ఉన్నారు. భోజనం చేయటమే కాక మీరు చక్కగా వీళ్ళ కొరకు ప్రార్థన చేసి మా కొరకు వీటిని అనేకులకు షేర్ చేసి వీటిని భద్రపరుచుకొని మీరు సేవ్ చేసుకొని, డౌన్లోడ్ చేసి పెట్టుకొని సేవ్ చేసుకొని అనేకులకి క్లిప్పింగ్స్ రూపంలో కూడా అందించడానికి కూడా మీరు ఉపయోగపడాలని, మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ కూడా అందించి వాళ్ళ బలపరచాలని. రాబోతున్న దినాల్లో అనేక మతోన్మాదులు వచ్చి వాళ్ళ యొక్క మాటలతోటి మన బైబుల్ చారిత్రక గ్రంథం కాదని రకరకాలుగా వాళ్ళు మభ్య పెడతారు, మోసపరుస్తారు. కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలంటే మన క్రైస్తవ్యాన్ని అందరికీ ఒక విషయాలు తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. రైట్ అని అనిల్ గారు స్టార్ట్ చేస్తారు.
వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ రోజు ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. మేము ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం, కానీ నాకు ఇంకొంచెం టైం కావాలండి. ఇంకొంచెం నేను చదవాలి, ఇంకొన్ని రిఫరెన్సెస్ నేను చూడాలి, ఇంకొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి అని నేను కొంచెం టైం తీసుకోవడం జరిగింది. సరే, జాన్ కొయ్య గారు మీకు తెలిసినట్టుగానే నన్ను కష్టమైన ప్రశ్నలే వేస్తుంటారు. కష్టమైన క్వశ్చన్స్ అన్ని వస్తుంటాయి నా దగ్గరికి. చలో, ఏం పర్వాలేదండి, నా గొప్పతనం ఏమీ లేదు. అంతా దేవునికే మహిమ ఘనత, అంతా ఆయనదే ఘనత మహిమ. మేము జస్ట్ ఆయన వాడుకుంటున్న, కేవలం ఆయన పని కోసం ఆయన మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆయన పనివారం మేము, అంతే. సో ఒక చిన్న స్టోరీతో నేను మొదలు పెడతాను. అనగనగా ఇజ్రాయెల్ దేశము 1946 సంవత్సరం, 1946. సో అక్కడ కొంతమంది బంజారాలు అంటే ఒక ప్రదేశంలో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశంకి తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు గొర్రెలు కాసుకోవడానికి యూదయ ఏదైతే కింద, జెరూసలేం కింద ఏదైతే కొండలు లేకపోతే ఎడారి ప్రాంతం ఉందో, అక్కడ గొర్రెలు కాసుకుంటూ అక్కడ వెళ్తున్నప్పుడు ఒక గొర్రె కనపడలేదు వాళ్ళకి. ఈ గొర్రె కనపడట్లేదు, ఏందబ్బా ఎక్కడికి వెళ్ళింది ఆ గొర్రె అని చెప్పి అక్కడిక్కడ వెతుకుతూ ఉంటే ఒక చిన్న రంధ్రం కనపడింది ఆయన. ఆ చిన్న రంధ్రం ఒక మనిషి దూరేంతగా ఉంది ఆ రంధ్రం. సరే, ఒక మనిషి దూరేంతగా ఉంది, ఇందులోకి వెళ్ళిందేమో నా గొర్రె అని చెప్పి ఇంత రాయి ఒకటి తీసుకొని ఆ రాయి ఇస్తిరి కొట్టాడు ఆ కేవ్ లోకి, ఆ గుహలోకి. ఇస్తిరి కొడితే మేక అరిసిన దాని అరుపు వినపడలేదు, కానీ ఒక కుండ పగిలిన చప్పుడు వచ్చింది. రైట్ సార్, ఒక కుండ పగిలిన చప్పుడు వచ్చింది. ఏంటబ్బా ఇది అని ఇంకా అక్కడి నుంచి మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. రైట్ సార్, పీపీటీలోకి వెళ్దామా? రైట్. రైట్. ద ఇనిషియల్ డిస్కవరీ బై బెదవిన్ షెపర్డ్, అంటే బంజారాలని చెప్పాను కదా, బెదవిన్ షెపర్డ్ మొహమ్మద్ ఎబ్ద్ దబీద్ అనే ఒకతను, హిజ్ కజిన్, ఆయన కజిన్ తమ్ముడు కజిన్ తో పాటు జుమా మొహమ్మద్ ఆయన పేరు, అండ్ ఖలీల్ మూసా. ఈ ముగ్గురు అండ్ ఖలీల్ మూసా టుక్ ప్లేస్ బిట్వీన్ నవంబర్ 1946 అండ్ ఫిబ్రవరి 1947. ఈ మధ్యలో ఈ 3-4 నెలల్లో జరిగిన స్టోరీ ఏంటో నేను చెప్తున్నాను. ద షెపర్డ్స్ డిస్కవర్డ్ 7 స్క్రోల్స్. వీళ్ళు లోపలికి వెళ్ళారు, కుండ చప్పుడు వచ్చింది. ఈ కుండలో ఏముందబ్బా అని చెప్పి, అంటే ఈ కుండ చప్పుడు ఎందుకు వచ్చిందబ్బా అని చెప్పి గుహలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ కుండలో కొన్ని చుట్టబడి ఉన్న ప్రతులు దొరికాయి. అవి ప్రతులని వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. ఏవో లెదర్ కాగితాలు, అంటే చర్మపు కాగితాలు దొరికినాయి, దీని మీద ఏవో రాసి ఉన్నాయి అని మాత్రమే వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఏం చేశారంటే, ద షెపర్డ్స్ డిస్కవర్డ్ 7 స్క్రోల్స్ హౌస్డ్ ఇన్ జార్ లో పెట్టున్నాయి. జార్ అంటే కూజాలు. ఆ కూజాలు ఏంటంటే మనం పచ్చడి జాడీలు పెట్టుకుంటాం చూడండి, ఆ పచ్చడి జాడీల సైజుల్లో ఉన్న కూజాలు అవి. అలాంటి కూజాల్లో కుమ్రాన్ అనే ప్లేస్, ఆ కుమ్రాన్ అనే ఆ లోయ, ఆ ప్రాంతంలో వీళ్ళకి దొరికింది. ఎబ్ద్ దబీద్ కజిన్ నోటీస్ ద కేవ్స్, బట్ ఎబ్ద్ దబీద్ హిమ్సెల్ఫ్ వాజ్ ఫస్ట్ టు యాక్చువల్లీ ఫాల్ ఇన్ టు వన్ కేవ్. సో హీ రిట్రీవ్డ్ అ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్క్రోల్స్. కొన్ని స్క్రోల్స్ తీసుకున్నాడు. దొరికిన తర్వాత విచ్ ట్రెవర్ ఐడెంటిఫైస్ యాజ్ అ ఐసయా స్క్రోల్స్. అది యెషయా గ్రంథానికి చెందిన, యెషయా గ్రంథంలోని స్క్రోల్స్ అన్నట్టుగా అది ట్రెవర్ అనే అతను గుర్తించారు. మళ్ళీ అందులోనే హెబక్కుక్ ఉంది. హెబక్కుక్ గ్రంథానికి చెందిన కామెంటరీస్ ఉన్నాయి. అండ్ ద కమ్యూనిటీ రూల్ అంటే చర్చ్ ప్రాసెసింగ్స్, ఆ పాతకాలంలో దేవాలయ ప్రాసెసింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ 7 స్క్రోల్స్ లో రాసున్నాయి. బిగినింగ్ లో వాళ్ళకి 7 చుట్లు దొరికాయి, చుట్టలు అంటే చర్మపు కాగితాలు. అండ్ టుక్ దెమ్ బ్యాక్ టు ద క్యాంప్ టు షో టు హిస్ ఫ్యామిలీ. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళని చూపించారు. నన్ ఆఫ్ ద స్క్రోల్స్ వర్ డిస్ట్రాయిడ్. ఏ స్క్రోల్ డిస్ట్రాయ్ అవ్వలేదు. ఆ చుట్లు, ఆ లెదర్ పార్చ్మెంట్స్ లేకపోతే చర్మపు కాగితాలు ఏమున్నాయో అవేం డిస్టర్బ్ చేయకుండా ద బెదవిన్ కెప్ట్ ద స్క్రోల్స్ హ్యాంగింగ్ ఆన్ ద టెంట్. వాళ్ళు ఏదైతే టెంట్ వేసుకునే వాళ్ళో ఆ టెంట్ కి పైన ఏలాడ తీసి పెట్టారు. వాళ్ళకి తెలియదు అది ఏంటో, వాళ్ళకి కంప్లీట్ గా తెలియదు. టెంట్ పోల్, వైల్ దే ఫిగర్డ్ అవుట్ వాట్ టు డూ విత్ దెమ్, వాటితో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు.
అలా పెట్టుకొని ఉన్నారు. పీరియాడికలీ టేకింగ్ దెమ్ అవుట్ టు షో టు దేర్ పీపుల్. కనపడుతున్న వాళ్ళందరికీ చూపి వాటి ఆ స్క్రోల్స్ ని, ఆ ప్రతులని, ఆ చర్మపు కాగితాలని తెరిచి ఇవేంటో చెప్పండి, ఇవేంటో చెప్పండి అని అడుగుతా ఉన్నారు తెలిసిన వాళ్ళకి. ఇదిగోండి వీళ్ళే ఆ ఇద్దరు ప్రబుద్ధులు. ఈ ఫోటోలో మనకి బుర్ర మీసాలతో ఒక అతను కనపడుతున్నాడు. ఈ ఫోటోలో బుర్ర మీసాలతో ఒకతను కనపడుతున్నాడు, సైడ్ పోజ్ ఇచ్చి. అంటే మీ లెఫ్ట్ సైడ్ కున్న అతనే మెయిన్ డిస్కవరర్ ఆఫ్ దీస్ మాన్యుస్క్రిప్ట్స్. ఈ మాన్యుస్క్రిప్ట్ ని కనుక్కున్నది ఫస్ట్ ఇతనే. ఇతన్ని ఇంగ్లీష్ లో ద వుల్ఫ్ అంటారు, అంటే తోడేలు అని. రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఇది కేవ్ నంబర్ 1. ఇది కేవ్ నంబర్ 1, ఫస్ట్ కేవ్ నంబర్ 1 లోపలికి వెళ్ళి లోపల నుంచి బయటికి ఫోటో తీస్తే ఎదురుగా మీకు మృత సముద్రం కనపడుతుంది. అందుకే వీటిని డెడ్ సీ స్క్రోల్స్ అని కూడా అంటారు. డెడ్ సీ స్క్రోల్స్ అని కూడా అంటారు. మృత సముద్రము దగ్గర దొరకబడిన బైబిల్ గ్రంథపు పురాతన ప్రాచీన ప్రతులు. రైట్ సార్. సో అవి ఇట్లాంటి పొడుగు జార్స్ లో ఉన్నాయి. ఆ జార్ లో ఇలాంటి చిన్న చిన్న స్క్రోల్స్ మీకు కనపడతాయి. ఇవి లెదర్ పార్చ్మెంట్స్ అండ్ పెపిరస్ తో చేయబడ్డది. పెపిరస్ అంటే పాతకాలపు కాగితాన్ని, పేపర్ ని మనం పెపిరస్ అంటాము. అది గడ్డితో చేయబడుతుంది. గడ్డిని ఇలా ఒకదాన్ని పెట్టి దాని మీద మళ్ళీ హారిజాంటలీ అండ్ వర్టికల్లీ 2 ఇవి పెట్టి దాన్ని బాగా ప్రెస్ చేస్తే అది పేపర్ లాగా మారిపోతుంది. సో దట్ ఈస్ వాట్ వి కాల్ పెపిరస్. సో ఇట్లా పెపిరస్ మీద చేయబడ్డవి ఇలాంటివే వాళ్ళకి అప్పుడు దొరికినాయి. సో తర్వాత ఏం చేశారు వాళ్ళు, తర్వాత ఏం జరిగింది అని చూస్తే, ద హిస్టరీ సేస్ దిస్, నాట్ మీ, నేను నా సొంత మాటలు కాదు, హిస్టరీ సేస్ దిస్. ద బెదవిన్స్ ఫస్ట్ టుక్ ద స్క్రోల్స్ టు అ డీలర్ నేమ్డ్ ఇబ్రాహిం ఇజా ఇన్ బెత్లహేమ్ అనే ఊర్లో ఇబ్రాహిం ఇజా అనే అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు కొనుక్కోండి, మా దగ్గర ఇవి ఉన్నాయి అని అంటే, ఇజా రిటర్న్ దెమ్ సేయింగ్ దే వర్ వర్త్లెస్. ఇవి అసలు అనవసరం, ఎందుకు పనికిరావు, ఇవి ఏందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఆఫ్టర్ బీయింగ్ వార్న్డ్, మీరు ఏవో గుళ్ళ నుంచి లేకపోతే ఏదో మందిరంలో నుంచి మీరు దొంగతనం చేసుకొని వచ్చి ఇక్కడ మాకు అమ్ముతున్నారు, ఇవన్నీ ఎందుకు పనికిరావు, తీసుకుపోండి అని ఆయన ఇచ్చేసాడంట. ద బెదవిన్స్ వెంట్ టు ఏ నియర్ బై మార్కెట్. వాళ్ళు ఇంకొక మార్కెట్కి వెళ్ళి వేరే సిరియన్ క్రిస్టియన్ ఆఫర్డ్ టు బై దెమ్. ఒక సిరియాయి క్రిస్టియన్ ఆ టైంలో అతను కనపడితే మీరు కొనుక్కుంటారంటే, ఆయనకి మేబీ హీ మే నో, ఆయనకి పాత భాష వచ్చేమో మనకు తెలీదు, ఆయనకు అర్థమయ్యే ఉండొచ్చు మ్యాటర్. నేను కొనుక్కుంటాను అని చెప్పాడంట. ఆ షేక్ జాయిన్డ్ దేర్ కన్వర్సేషన్ అండ్ సజెస్టెడ్ దే టేక్ ద స్క్రోల్స్ టు ఖలీల్ ఎస్కాందర్ షాహీన్ ఖాందో అని. ఆయన ఖాందో అంటారు. ఆయన ఏంటంటే చర్మపు పనులు చేసుకునే, చర్మపు ప్రతులు కదా, ఆయన ఎందుకన్నా యూజ్ చేసుకుంటాడేమో, ఆయనకి ఎందుకన్నా పనికొస్తాయేమో అని చెప్పి ఈ చర్మపు పనులు చేసుకునే కాబ్లర్ దగ్గరికి తీసుకెళ్లి ఆయన పురాతనమైన వస్తువులు కూడా ఆయన డీలింగ్ చేస్తూ ఉండేవాడంట. ఆయన దగ్గర తీసుకెళ్ళండి, ఆయన కొనుక్కుంటాడేమో చూడండి అని ఈ ఖాందో అనే వ్యక్తి చెప్పాడు. ద బెదోవిన్ అండ్ ద డీలర్స్ రిటర్న్ టు ద సైట్. అక్కడ సైట్ కి వెళ్ళి లీవింగ్ 1 స్క్రోల్ విత్ ఖాండోకి ఒకటి ఇచ్చేసి, అండ్ సెల్లింగ్ 3 others to a dealer for 7 Jordanian pounds. యోర్దాను పౌండ్స్ కి 7 pounds కి, అంటే నేటి అమెరికన్ డాలర్ లో $325 కి అప్పట్లో 1946 లో వాళ్ళు అమ్మారు. ద ఒరిజినల్ స్క్రోల్స్ కంటిన్యూ టు చేంజ్ హ్యాండ్స్ ఆఫ్టర్ ద బెదోవిన్ లెఫ్ట్ దెమ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎ థర్డ్ పార్టీ అంటిల్ a sale could be arranged. అంటే వీళ్ళు అమ్మేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఆ జోలికి వెళ్ళలేదు. ఇతను ఎవరైతే కొనుక్కున్నారో ఈ కాబ్లర్, చర్మపు పనులు చేసే ఆయన కూడా ఇంకా వేరే వాళ్ళకి అమ్ముతూ వెళ్ళాడు. కానీ ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే, నెక్స్ట్ స్లైడ్ లో in 1947 the original 7 scrolls caught the attention of John C. Trevor అనే అతను రీసెర్చర్, అతను లింగ్విస్ట్, అతను అమెరికన్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ రీసెర్చ్ కి చెందిన ఆయన అటెన్షన్ గ్రాప్ చేసుకునేవి. హూ కంపేర్డ్ ద స్క్రిప్ట్ ఇన్ ద స్క్రోల్స్ టు దాట్ ఆఫ్ ద అనిల్ గారు వాయిస్ కట్ అవుతుంది మీది. డూ వన్ థింగ్, వీడియో కట్ చేసి మీరు ఆడియోతో మాట్లాడండి, మేము ఈ డెమోన్స్ట్రేషన్ పైకి చూపిస్తాం. వీడియో కట్ చేసి బెటర్ యూ స్టాప్ ద వీడియో అండ్ కంటిన్యూ విత్ ఆడియో.
నాకు తెలిసి ఇంటర్నెట్ వీక్. ఓకే, am I clear now, sir? ఓకే కంటిన్యూ బ్రదర్, కంటిన్యూ. Am I clear now? వీడియో ఆపి ఆడియో రండి. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉందా సార్? ఓకే క్లియర్. ఓకే సార్. సో ఈ అమెరికన్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ రీసెర్చ్ వారి దగ్గరకి దీని వీళ్ళ చూపు వెళ్ళింది దాని మీద. ఇక అప్పటి నుంచి ఇన్ మార్చ్ 1948 అరబ్ ఇస్రాయలీ అక్కడి నుంచి ఇంకా అరబ్స్ కి ఇజ్రాయలీస్ కి వార్ స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి ఎక్కువ వీళ్ళు పరిశోధనలు చేయలేకపోయారు. కానీ అఫీషియల్లీ వీళ్ళు ఏం చేశారంటే ఆన్ 11th April 1948 the Miller Burroughs, head of the ASOR, announced the discovery of the scrolls in a general press release. And ఇక మొత్తం ప్రపంచానికి ఇవి బైబిల్ యొక్క ఒరిజినల్ స్క్రోల్సే అని 11th April 1948 లో తను ప్రపంచానికి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ స్లైడ్ లో కూడా మనం చూస్తే ఇందులో రకరకాల జార్స్, ఒకే సైజ్ జార్స్ లేవు. ఆ లెదర్ పార్చ్మెంట్ యొక్క సైజుని బట్టి ఆ పెపిరస్ పేపర్ యొక్క సైజుని బట్టి ఆ నంబర్ ఆఫ్ స్క్రోల్స్ ని బట్టి రకరకాల జార్స్ తయారు చేసి, అంటే కూజాలు, జాడీ షేప్ లో ఉన్న కూజాలు, ఆ కూజాల్లో ఈ స్క్రోల్స్ ని పెట్టి వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. ఎక్కడ? కుమ్రాన్ కేవ్స్ లో. ఆ కుమ్రాన్ కేవ్స్ ఎక్కడున్నాయండి? మృత సముద్రానికి జస్ట్ దగ్గర. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే మీకు ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఒక పేపర్ రోల్ చూపిస్తాను. దీన్నే స్క్రోల్ అంటారండి. దీస్ ఆర్ కాల్డ్ స్క్రోల్స్, రైట్? నెక్స్ట్ స్లైడ్ లో కేవ్ నంబర్ 1 గురించి నేను చెప్తాను. కేవ్ నంబర్, అక్కడ మొత్తం టోటల్ 12 కేవ్స్ దొరికాయండి. 12 గుహలు. ఆ కుమ్రాన్ ఏరియాలో 12 గుహలు కనపడ్డాయి. సో ఒక్కొక్క గుహలో ఏం కనపడింది అనేది నేను నెక్స్ట్ స్లైడ్ లోంచి చెప్తాను, చూడండి. ఫస్ట్ గుహలో గ్రేట్ ఐషియన్ స్క్రోల్, యెషయా గ్రంథానికి చెందిన గ్రేట్ స్క్రోల్ దొరికింది. ఆ గ్రేట్ స్క్రోల్ అని ఎందుకు పెట్టారంటే అది 356 బీసీ కాలం నాటికి చెందింది. 356 బీసీ నుంచి 103 బీసీ, బిఫోర్ క్రైస్ట్, బీసీ కాలం నాటికి చెందిన హీబ్రూ భాషలో రాయబడిన యెషయా గ్రంథంలోని ప్రతులు. అవి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం దాకా, 1 నుంచి 31, 2వ అధ్యాయం 1 నుంచి 22వ అధ్యాయం దాకా, 3వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం దాకా, అలా రకరకాలుగా మనకి పార్చ్మెంట్స్ దొరికాయి. మళ్ళీ నెక్స్ట్ కింద చూస్తే ద బుక్ ఆఫ్ ఐసియా, ఇది వచ్చేసి హేరోద్ టైంలో రాయబడింది. హేరోద్ ద గ్రేట్ అనే రాజు, బీసీ 5వ శతాబ్దానికి చెందిన ఆ రాజు ఏదైతే ఉన్నాడో ఆ రాజు కాలం అప్పుడు రాయబడ్డ ఇది బుక్ ఆఫ్ ఐసియా గ్రంథం రాయబడింది. మళ్ళీ హెబక్కూకు రాయబడిన హెబక్కూకు గ్రంథానికి కామెంటరీస్ ఏదైతే రాయబడ్డాయని నేను ఇందాక చెప్పానో అవి కూడా ఆ కేవ్ నంబర్ 1 లోనే దొరికాయి. నెక్స్ట్ స్లైడ్ లో జెనసిస్ మీకు ఇక్కడ కనపడుతుంది, క్లియర్ గా చూడండి. జెనసిస్ అంటే ఆది కాండము. 1 అంటే ఇక్కడ జెనసిస్ పక్కన 1 ఉంది. 1 అంటే కేవ్ నంబర్ 1 అని. క్యూ అంటే ఆ జార్ లేకపోతే కూజా లేకపోతే ఆ జాడీ ఏదైతే ఉందో ఆ జాడీని క్యూగా వీళ్ళు సింబలైజ్ చేశారు. జాడీ నంబర్ 1 లో ఏం దొరికింది? ఆది కాండము 1వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం, 3వ అధ్యాయం 11 నుంచి 14, 22వ అధ్యాయం 13 నుంచి 15, ఇలా ఫ్రాగ్మెంటెడ్ గా ఉన్న స్క్రోల్స్. ఒక్కొక్క స్క్రోల్లో చేతి రాతితో రాయాలి కాబట్టి చాలా స్పేస్ కావాలి కాబట్టి అలా ముక్కలుగా రాసి ఒక్కొక్క జాడీలో పెట్టడం జరిగింది. అలాగే ఆది కాండంతో పాటు మళ్ళీ 2వ కూజాలో వచ్చేసి 1వ నంబర్ కేవ్ లో 2వ కూజాలో నిర్గమకాండము, 3వ కూజాలో లేవి కాండము మరియు సంఖ్యాకాండము, 4, 5 కూజాల్లో 4 ఇంకా 5వ కూజాల్లో కేవలం డ్యూటిరానమీ అంటే ద్వితీయోపదేశ కాండం మాత్రమే దొరికింది. అందులో ఇంకా వేరే ఇంకా ఏం దొరకలేదు. ఆ అధ్యాయాలు ఏంటి?
లేకపోతే ఏ ఏ వచనాలు దొరికినాయి మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. జడ్జెస్ అంటే న్యాయాధిపతులు, 6వ కూజాలో, 7వ కూజాలో సాముయేలు గ్రంథం, మళ్ళీ 8వ కూజాలో యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథం ఇవన్నీ ఆదిమ హెబ్రూ భాషలో రాయబడ్డవి. ఈ ఏ ఏ అధ్యాయాలు, ఏ ఏ వచనాలు మళ్ళీ అక్కడ కూడా ఇవ్వబడింది. మళ్ళీ ఎజికేల్ గ్రంథం వచ్చేసి 9వ కూజాలో, 10వ కూజ, 11వ కూజ, 12వ కూజాలో మనకి కీర్తనల గ్రంథం దొరికింది. రైట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూస్తున్నదే ఆదిమ యెషయా గ్రంథం యొక్క ప్రతులు, అంటే manuscript, copy of manuscripts. These are the copies of manuscripts which were found in Qumran caves. యెషయా గ్రంథం ఇది. రైట్ సార్, జాన్ కోయే సార్? ఎస్ ఎక్సలెంట్ అండి. చూడండి, దేవుడు చక్కగా ఆదిమ హిబ్రూ లాంగ్వేజ్ లో దేవుడు రాయించిన అద్భుతమైన మరి ప్రతి మరి మ్యాన్స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనొచ్చు. ఒక మాట చెప్పాలంటే దగ్గర నుంచి చూసినా సరే ఆ అక్షరాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. అంటే ఇలాంటి ప్రూఫ్ ఇంకా ఏ గ్రంథానికి ఉందో చెప్పండి. ప్రపంచానికి సవాల్ ఇది. సవాల్ అండి, నిజంగా సవాల్తో చెప్పవలసిన విషయం ఇది. చెప్పాలంటే చాలా గర్వపడుతున్నాం, చాలా అతిశిస్తున్నాం ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఆయన్ని పరిశోధనలో ఆయన రీసెర్చ్ చేస్తేనట, ఆయన కోసం తెలుసుకుంటేనట మనం అతిశయించవచ్చు అని బైబిల్ చెప్తుంది. ఇది మా దగ్గర ఉన్నందుకు, తీసుకొచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. కంటిన్యూ చేయండి. కేవ్ నంబర్ 2 లో ఏం దొరికిందో, రెండవ గుహలో ఏం దొరికిందో ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఇది కేవ్ నంబర్ 2. రెండవ గుహలో ఏం దొరికిందో చూద్దాము. రెండవ గుహలో ఇంకా మిగిలిన ప్రతులు, ఇందాక మనకి ఏవైతే దొరికినాయో అవిగా అందులో అయ్యే గ్రంథాలు, కానీ మిగతా ప్రతులు అంటే కేవ్ నంబర్ 2Q1 అంటే రెండో కేవ్ లో 1వ జాడీలో మనకి ఆదికాండం దొరికింది. ఆదికాండం 19వ అధ్యాయం 27 నుంచి 28 వచనాలు, 36వ అధ్యాయం 6వ వచనం, 35 మళ్ళీ 35, 37 మొత్తం అధ్యాయాలు దొరికినాయి. ఆ తర్వాత మళ్ళీ 2, 3, 4 కూజాలో నిర్గమకాండం, 5వ కూజాలో మనకి దొరికింది లేవి కాండము, తర్వాత సంఖ్యాకాండం వచ్చేసి 6, 7, 8, 9 కూజాల్లో దొరికింది. ద్వితీయోపదేశ కాండం 10, 11, 12వ కూజాలో, ఈ ఇర్మియా గ్రంథం 13వ కూజాలో, మళ్ళీ ఈ కీర్తనల గ్రంథం 14వ కూజాలో, మళ్ళీ యోబు గ్రంథం, రూతు గ్రంథం ఇవి 15, 16, 17వ కూజాలో 2వ నంబర్ కేవ్ లో దొరికాయి. నెక్స్ట్ స్లైడ్ లో మనం కీర్తనల గ్రంథంకి వెళ్ళి చూడొచ్చు. మనం కాపీ ఆఫ్ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ మనం కుమ్రాన్ కేవ్స్ లో దొరికినవి. ఇది కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథంలో రాయబడ్డ చరణాలు అవి. మనం కీర్తనల గ్రంథం అంటాం కానీ కీర్తనల గ్రంథం లేకపోతే 21వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన ఓకే, కానీ వచనం అంటాం మనం. 1వ వచనం, 2వ వచనం. వచనం కాదు, చరణం. 1వ కీర్తన, 2వ చరణం, 2వ కీర్తన, 3వ చరణం, అలా. సో ఈ చరణాలు కూడా మీకు కనపడతాయి. సార్ టిఎస్ కుమార్ సార్ గారు, మీ దగ్గర కంట్రోల్స్ ఉంటే కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. ఆదిమ హెబ్రీ భాషలో రాయబడిన మన ఈ కీర్తనల గ్రంథం, ఇది ఒక కీర్తన సార్. రైట్ సార్. నెక్స్ట్ కేవ్ నంబర్ 5 నేను ర్యాండమ్ గా చూపిస్తున్నాను. 1వ కేవ్ లో ఏముంది, 2వ కేవ్ లో 3, 4, 5, 6 ఇలా నేను అన్ని 12 కేవ్స్ గురించి చెప్తూ వెళ్ళిపోతే మనకి ఇక్కడ గంట కన్నా ఎక్కువ అయిపోతుంది ప్రోగ్రామ్. కాబట్టి నెక్స్ట్ వి విల్ జంప్ టు కేవ్ నంబర్ 5. కేవ్ నంబర్ 6, కేవ్ నంబర్ 5. కేవ్ నంబర్ 5 లో మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలోని మిగిలిన ప్రతులు, రాజుల గ్రంథం అది 2వ కూజాలో, 3వ కూజాలో యెషయా గ్రంథం, 4వ కూజాలో ఆమోసు గ్రంథం, 5వ కూజాలో మళ్ళీ కీర్తనల గ్రంథం, 6వ కూజాలో విలాప వాక్యములు, 7వ కూజాలో కూడా విలాప వాక్యములే. సో ఇలా మనకి కేవ్ నంబర్ 5 లో దొరికాయి. కేవ్ నంబర్ 6 ఇందులో చాలా దొరికాయండి. ఈ కేవ్ నంబర్ 6 చాలా పెద్ద కేవ్, పెద్ద గుహ కాబట్టి ఇందులో చాలా కూజాలు దొరికాయి. ఇందులో ఉన్న ఈ మ్యానుస్క్రిప్ట్స్ వాళ్ళు తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. కేవ్ నంబర్ 6 ఎక్స్కవేషన్, తవ్వకాలు చేయడానికి చాలా టైం కూడా తీసుకుంది. సో జెనసిస్ కేవ్ నంబర్ 6 లో ఆది కాండం దొరికింది, లేవి అది 1వ కూజ, మళ్ళీ 2వ కూజాలో లేవి కాండం, 3వ కూజాలో మనకి ద్వితీయోపదేశ కాండం,
తర్వాత నేను ఇవి కూజా నంబర్ అవన్నీ చెప్పను, మీకు ఇక్కడ ఉంటాయి కాబట్టి చూడండి. రాజుల గ్రంథం, అందులో మొదటి రాజుల గ్రంథం, మళ్ళీ రెండో రాజుల గ్రంథంలో ఏమేమి దొరికాయో కూడా మీకు అక్కడ డిస్క్రిప్షన్, మీకు ఇంగ్లీష్ బైబిల్ అసోసియేషన్ అన్న దాంట్లో మీకు కనపడుతుంది. తర్వాత కీర్తనల గ్రంథం, సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీతములు, డానియల్ గ్రంథం, ఇవన్నీ మనకి కనపడతాయి. అదే నెక్స్ట్ మళ్ళీ ఇందులో కేవ్ నంబర్ 11కి వద్దాం. కేవ్ నంబర్ 11లో ఒకటో కూజాలో మళ్ళీ లేవి కాండం అంతా దొరికింది. రెండో కూజాలో కూడా లేవి కాండం, మళ్ళీ ద్వితీయోపదేశ కాండం, ఎజికేల్ గ్రంథం, కీర్తనల గ్రంథం, ఇవన్నీ మళ్ళీ తార్గుమ్ ఆఫ్ జాబ్ కింద ఉంటుంది చూడండి. యోబు గ్రంథం, యోబు గ్రంథం ఇంకొంచెం కింద ఉంటుంది సార్. యోబు అని పేజ్ అయిపోయింది, నెక్స్ట్ పేజ్. యోబు గ్రంథం సార్ కింద ఒక తార్గుమ్ జాబ్ అని ఉందా సార్. కేవ్ నంబర్ 11 క్యూ, కేవ్ నంబర్ 11 క్యూ, 10వ కూజాలో యోబు గ్రంథం. ఓకే ఓకే, రైట్ సార్. సో ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ దొరికాయి, కరెక్టే. దొరికిన తర్వాత వీటిని ఏం చేశారు, ఇవి ఎక్కడున్నాయి, ఎక్కడికి వెళ్ళినాయి అనేవి మనకు నెక్స్ట్ స్లైడ్ లో మీకు సింప్లిఫైడ్ చేసి చూపిస్తాను చూడండి. After most of the scrolls and fragments were moved to the Palestine Archaeological Museum, ఈ పాలస్తీనాలో ఉన్న ఆర్కియాలజికల్ మ్యూజియం లోకి ఈ స్క్రోల్స్ అన్నిటినీ వాటిని రవాణా చేశారు. ఎప్పుడు? 1953, 1953లో. స్కాలర్స్ బిగాన్ టు అసెంబుల్ దెమ్. ఈ స్కాలర్స్ ఏం చేశారంటే, ఒకటో గుహలో, రెండో గుహలో, మూడో గుహలో, కూజా నంబర్ 4, కూజా నంబర్ 5, ఇట్లా అక్కడక్కడ కొన్ని ఫ్రాగ్మెంట్స్ దొరికాయి కాబట్టి ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని క్రోనలాజికల్లీ ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తూ వచ్చారు. వీళ్ళు అమరుస్తూ వచ్చి ఏం చేశారంటే, స్కాలర్స్ బిగాన్ టు అసెంబుల్ దెమ్ అండ్ లాక్ దెమ్ ఫర్ ట్రాన్స్లేషన్ అండ్ స్టడీ ఇన్ ద రూమ్ దట్ బికేమ్ నోన్ యాజ్ స్క్రోలరీ అని అంటారంట. ఆ మ్యూజియం లో స్క్రోలరీ అనే ఒక కంప్లీట్ సెక్షన్ ఉంది. ద టెక్స్ట్ ఆఫ్ ద డెడ్ సీ స్క్రోల్స్ ఇస్ రిటన్ ఇన్ 4 డిఫరెంట్ లాంగ్వేజెస్. ఆ ఏమేం లాంగ్వేజెస్ లో రాస్తున్నాయంటే హిబ్రూ, అరమైక్, గ్రీక్ అండ్ నాబటియన్ లాంగ్వేజెస్. ఇవన్నీ ఏ కాలానికి చెందినవి అని వాళ్ళు అంటే ఇవి ప్రతులు ఇవన్నీ 300 బీసీకి, 200 బీసీకి, 100 బీసీకి, లేకపోతే 1st సెంచరీ ఏడీకి చెందినవే. కానీ అవి ఎక్కడి నుంచి చూసి కాపీ చేసి రాయబడ్డాయి? కాపీ జనరల్ గా ఇప్పుడంటే ప్రింటింగ్ ప్రెస్లు వచ్చాయి. పాత కాలంలో కాపీ చేయాలి, ఒకళ్ళు రాయాలి పాత గ్రంథాలని చూసి. ఇక్కడ మనకు కనపడుతుంది లాంగ్వేజ్ హీబ్రూ, అసిరియన్ బ్లాక్ స్క్రిప్ట్ లో రాశారు. 97% ఆఫ్ ద టెక్స్ట్ 3rd సెంచరీ బీసీ టు ప్రెసెంట్ దాకా ఉన్న ఆ స్క్రిప్ట్ ని చూసి రాయడమైంది. తర్వాత 3rd లైన్ లో చూస్తే బిబ్లికల్ హీబ్రూ, పాలియో హీబ్రూ. నేను జాన్ కోయ గారు ప్రోగ్రామ్ చేసినప్పుడు పాలియో హీబ్రూ గురించి కూడా మాట్లాడాం. అది 10th సెంచరీ బీసీకి చెందిన 10వ శతాబ్దం బీసీ బిఫోర్ క్రైస్ట్, అంటే 3000 సంవత్సరాల క్రితం ఏదైతే భాష రాతపూర్వకమైన భాష వాడుకలో ఉండేదో ఆ భాషలో వాళ్ళు చూసి కొత్త ప్రతుల మీద కూడా ఆ పాత భాషే రాశారంట. 10th సెంచరీకి చెందిన ఆ పేలియో హీబ్రూ భాష. మళ్ళీ అరమైక్ లాంగ్వేజ్, అరమైక్ భాష, ఇది 8వ శతాబ్దం బీసీ, అంటే ఇప్పటికి 2800 సంవత్సరాల క్రితం. రైట్ సార్. సో అన్ని వేల సంవత్సరాల క్రితం వాడబడిన ఆ లిపిని చూసి అదే లిపిని మళ్ళీ కొత్త ప్రతుల్లో వీళ్ళు కాపీ చేయడం జరిగింది. గ్రీక్ మళ్ళీ 3rd సెంచరీ బీసీ నుంచి, మళ్ళీ లాస్ట్ లైన్ నాబటియన్ స్క్రిప్ట్, అది 2nd సెంచరీ బీసీకి చెందిన ఆ నాబటియన్ స్క్రిప్ట్ వాళ్ళకి ఈ డెడ్ సీ స్క్రోల్స్ లో కనపడ్డాయి. ఈ డెడ్ సీ స్క్రోల్స్ లో ఇవన్నీ పాతకాలపు స్క్రిప్ట్, పాతకాలపు లిపిలో రాయబడి ఉన్నాయి. అంటే ఒరిజినల్ నుంచి ఇవి కాపీ చేయబడ్డావి. అది ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే, నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ మీ అందరికీ క్వశ్చన్స్ రావచ్చు, మీ అందరికీ డౌట్స్ రావచ్చు. వాట్ ఆర్ దీస్ మ్యానుస్క్రిప్ట్స్ డూయింగ్ ఇన్సైడ్ ద కేవ్స్? ఈ ప్రతులు, ఈ చర్మపు కాగితాలు, పెపిరస్ మీద రాయబడ్డ ప్రతులు, ఇవన్నీ గుహల్లో ఏం చేస్తున్నాయి? ఈ గుహల్లో ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. హూ కెప్ట్ దెమ్ దేర్ అండ్ వెన్? ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, వెన్ ఏ టైంలో పెట్టారు, ఏ కాలంలో పెట్టారు,
ఎందుకు అక్కడ గుహల్లో పెట్టవలసి వచ్చింది, లేకపోతే దాయవలసి వచ్చింది, దాచిపెట్టవలసి వచ్చింది అనేది ఆలోచన చేస్తే మనం ఒకసారి బైబిల్ దగ్గరికి వెళ్ళాల్సిందే మళ్ళీ వెనక్కి. ఎందుకంటే బైబిల్ ప్రతులే కాబట్టి బైబిల్లో మనకు సమాధానం దొరుకుతుంది. మనం అందరికీ తెలిసిందే, దావీదు కుమారుడైన సొలొమోను 957 సంవత్సరంలో దేవుని మందిరాన్ని కట్టడం పూర్తయింది. సొలొమోన్ మహారాజు 907 సంవత్సరం బీసీ 957లో, అంటే దగ్గర ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం ఒక మందిరాన్ని కట్టారండి. ఆ కట్టిన మందిరం అది దాని రెప్లికా మీకు చూపిస్తున్నా. దాని పునాదులను బట్టి ఈ శాస్త్రవేత్తలు ఇలా ఉండొచ్చు అని డిజైన్ చేసిన ఫోటో. అది ఒరిజినల్ టెంపుల్ కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూస్తే, సార్ జాన్ కోయ గారు, ఇది కూల్చివేయబడిందని, అంటే ఇది ఫస్ట్ టెంపుల్ బాబిలోనియన్స్ చేత కూల్చివేయబడింది. చూడండి, విలాప వాక్యాల్లో ఈ మాట మనకు కనబడుతుంది. బ్రదర్ టిఎస్ కుమార్ గారు చదువుతారు, ఒకసారి నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినాలి. విలాప వాక్యాల్లో ఇర్మియా గారు రాశారు విలాప వాక్యాలు. మనకి ఇర్మియా గ్రంథంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. అలాగే రాజుల గ్రంథం 2 గ్రంథాల్లోనూ, అలాగే దినవృత్తాంతాలు 2 గ్రంథంలోనూ చివరి అధ్యాయాల్లో బెబిలోనియన్ సామ్రాజ్యానికి ఈ యూదులు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇర్మియా ఎంతగానో ఏడుస్తూ చెప్తాడు. అందుకే విలాప వాక్యము అనే పదం మనకు అక్కడ కనబడింది. ఏమంటే ఏడుస్తూ, ఆయన విలపిస్తూ ఈ ఇజ్రాయెల్ ప్రజలు అంటే అలాగే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ మందిరం పట్టబడింది, కాల్చబడింది అనే కాన్సెప్ట్ లో ఏడుస్తూ ఆయన ఈ పదజాలాలు రాయబడే. చూడండి, చదవండి బ్రదర్. విలాప వాక్యం 7-8 వచనాలు. రైట్. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు చూద్దాం. ప్రభువు తన బలిపీఠము విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను, దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించాను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమునందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించాను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి, అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. అంటే ఇలాంటి విలాపం ఆయన చేశాడండి ఇర్మియా. మొత్తం ఆ గ్రంథం అంతా యాక్చువల్లీ దేనికి రాయబడిందంటే, వాళ్ళు ఎప్పుడైతే చెరలోకి వెళ్ళిపోయారో మొత్తం విలాప వాక్యాలు చదవండి ప్రేక్షకులారా. విలాప వాక్యాలు ఎందుకు రాయబడ్డాయి అంటే ఇర్మియా గారు రాశారు. అది ఆ ఇర్మియా గారి కాలంలోనే ఆయన ఎంతో హెచ్చరించాడు, వద్దు దేవుడు తట్టు ఉండండి అంటే. వాళ్ళు ఎంతో హెచ్చరించినప్పుడు ప్రవక్త యొక్క మాటలు వారు వినలేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే, బబులోనియన్ చెరలోకి యూదులు వెళ్ళిపోవడం, వాళ్ళ చేతిలోనే ఆ మందిరం కూల్చబడిన తర్వాత ఇర్మియా ఏడుస్తూ ఇది రాయడం అనేది మనకు కనబడుతుంది బైబిల్లో. అంటే సొలొమోన్ కట్టిన మందిరం ఏమైందంటే కూల్చబడింది అన్నది. అనిల్ కుమార్. సో నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఒక రెప్లికా మీకు అర్థం అవ్వడానికి నేను ఒక ఫోటో పెట్టాను. ద ఫాల్ ఆఫ్ జెరూసలేం. దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగానే బబులోను రాజు కాలంలో మరి మొదటి మందిరం సొలొమోను రాజు చేత కట్టించబడిన ఆ మొదటి మందిరం కూల్చబడింది. సో తరువాత నెక్స్ట్ మనం ఏం జరిగిందని చూస్తే, సెకండ్ టెంపుల్ రెండోసారి మళ్ళీ ఇంకొక టెంపుల్ కట్టడం జరిగింది. అది నెహెమియా ఎజ్రా కాలంలో మరలా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు పర్షియన్ కింగ్ దగ్గర. మరి ఎవరు సైకస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతారు, ఎలాగైనా మందిరం కట్టుకుంటామని అడిగినప్పుడు ఈ పర్మిటెడ్ అనమాట. ఏమండి, మరి పర్మిషన్ ఇచ్చాడు. జరుబాబేలు అలాగే ఎజ్రా గారు, నెహెమియా గారు ఈ మందిరాన్ని కూలిపోయిన బబులోను సామ్రాజ్యంలో కూలిపోయిన ఆ మందిరాన్ని తిరిగి కడతారు. ఆ సందర్భాన్ని అనిల్ గారు ప్రస్తావిస్తున్నారు. ఓకే, కంటిన్యూ. ద సెకండ్ టెంపుల్, మళ్ళీ రెండోసారి టెంపుల్ వీళ్ళు కట్టుకున్నారు జూయిష్ పీపుల్. బెయిట్ హమిక్దాష్ షహేనీ అంటారు దాన్ని. వాజ్ అ జూయిష్ హోలీ టెంపుల్ విచ్ స్టూడ్ ఆన్ ద టెంపుల్ మౌంట్ ఇన్ జెరూసలేంలో వాళ్ళు బీసీ 516 సంవత్సరంలో కట్టబడింది. అది 70వ సంవత్సరం ఏడి, అంటే కామన్ ఎరా ఇప్పట్లో అది మళ్ళీ కూల్చివేయబడింది. ఇట్ గేవ్ నేమ్ టు సెకండ్ టెంపుల్ పీరియడ్. సో
ఇట్ రిప్లేస్డ్ సోలమన్స్ టెంపుల్. మొదటి టెంపుల్ ఏదైతే ఉందో అది పడిపోయింది, కూలిపోయింది, బబులోన్ రాజు కూల్చేశాడు. తర్వాత 516 బీసీ బిఫోర్ క్రైస్ట్ బీసీలో అది మళ్ళీ ఇంకొకసారి నిర్మాణం చేశారు. దాన్ని రెండోసారి నిర్మాణం చేసుకొని మరి నెక్స్ట్ ఫోటోలో చూడండి సార్ అది ఎలా నిర్మాణం చేసుకున్నారో. ఆల్మోస్ట్ మళ్ళీ అదే టైప్ లో, ఎందుకంటే ఆల్మోస్ట్ అవే మళ్ళీ పునాది రాళ్ళు అవి ఉండడం మనకి హిస్టరీలో ఎన్నో బుక్స్ లో రాసి ఉంటది. ఫస్ట్ టెంపుల్ డిస్ట్రక్షన్ గురించి, సెకండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి కూడా మనకి హిస్టరీలో ఎన్నో బుక్స్ లో మనం చూడొచ్చు. ఇది సెకండ్ టెంపుల్ యొక్క రెప్లికా సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం. సార్ జాన్ కోయ గారు, టిఎస్ కుమార్ గారు, ఓకే. ఎస్ మత్తయి సువార్తలో మరలా ఈ సెకండ్ టెంపుల్ ఉన్నది. నెహెమియా, ఎజ్రా, జెరుబ్బాబెల్తో కట్టబడిన ఈ టెంపుల్ ని చూపిస్తారు, శిష్యులు చూపిస్తారు. ఎవరికి? యేసుప్రభువుకి చూపిస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారు బ్రదర్. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటే అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. చూడండి, ఈ వచనం ప్రకారంగా యేసుప్రభువు చెప్పేశారండి. ఒకసారి యేసుప్రభువు చెప్పేశారంటే ఇట్ ఈస్ డన్ అనమాట. అంటే ఆ సెకండ్ టెంపుల్ ఏదైతే కట్టుకున్నారో మరి ఎజ్రా గారు, నెహెమియా గారు, జెరుబ్బాబెల్ గారు మరి ఆ రోజు ఎంత కష్టపడి ప్రార్థనలు చేసి, మరి హబక్కు గ్రంథం చదవండి, అలాగే జకరియా గ్రంథం చదవండి, మరి అన్నిటిలో ఈ కట్టడాల కోసం సెకండ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ కోసం మనకు కనబడుతుంది. మరి చక్కగా వాళ్ళు ఎంతో కష్టపడి అది కట్టారు. కట్టిన తర్వాత యేసుప్రభువు చెప్తున్నారు, మీరు ఇది ఎంతో అందంగా ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది కోల్చవేయబడుతుంది అని ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్పారు. కోల్చవేయబడిన సంగతి కూడా జరిగిపోయిన హిస్టరీలో. అది అనిల్ గారు చెప్తారు బ్రదర్. సో ఇప్పుడు మనం చూసిన ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1-2 వచనాల్లో అది ప్రవచనం. యేసు ప్రభుల వారు తను ఈ మానవ రూపంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 40 సంవత్సరాల ముందు జరగబోయేది చెప్పారు అక్కడ ప్రవచనం. అది ఆ సమయంలో శిష్యులకు అర్థమైంది, అర్థం అవ్వలేదు, అక్కడ ప్రజలకు అర్థమైంది, అర్థం అవ్వలేదు, అది రెండో విషయం. ఇప్పుడు మన టాపిక్ ప్రకారము ముందుకెళ్ళి చూస్తే ఫ్యూచర్ లో ఏమైంది, యేసు ప్రభు వారు చెప్పిన 40 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. The siege of Jerusalem in the year 70 Common Era was a decisive event in the first Jewish Roman war. యూదులకి మరియు రోమా సామ్రాజ్యపు వారికి మధ్యలో ఒక యుద్ధం మొదలైంది. అంతకన్నా ముందు 66వ సంవత్సరంలో వాళ్ళ మధ్యలో అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యి వాళ్ళు మాకి రోమా సామ్రాజ్యపు పాలన వద్దు అని వీళ్ళు రివోల్ట్ చేయడం అయింది. ద రోమన్ ఆర్మీ లెడ్ బై ఫ్యూచర్ ఎంపరర్ టైటస్ అంటే మన ముదిగొండ శివప్రసాదరావు గారు చెప్తుంటారు చూడండి, ఫ్లావియస్ టైటస్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన క్రైస్తవ్యాన్ని మొదలు పెట్టాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఆయన ఏం చేశాడో చూద్దాం. ఫ్యూచర్ ఎంపరర్ విత్ టైబెరియస్ జూలియస్ అలెగ్జాండర్ యాజ్ హిస్ సెకండ్ ఇన్ కమాండ్. ఆయన టైటస్ ఎంపరర్, ఈయన ఎవరైతే ఫ్లావియస్ టైటస్ ఉన్నాడో ఆయన సేనాధిపతిగా ఉన్నాడు, సెకండ్ ఇన్ కమాండ్. బిసీజ్ అండ్ కాంకర్ ద సిటీ ఆఫ్ జెరూసలేం ని బిసీజ్ అంటే బంధించేసేసి 4 వైపుల నుంచి ఇక వీళ్ళతో ఆ టెంపుల్ ని నాశనం చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. The siege of the city began on 14th April 70 Common Era. ఆ తర్వాత ఆల్మోస్ట్ 5 నెలల వరకు ఆ యెరూషలేం ని వాళ్ళు సీజ్ చేసే ఉంచారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, సార్ నెక్స్ట్ స్లైడ్. ఇది డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం యొక్క పిక్చర్, మీకు ఈజీగా అర్థం అవడానికి. జెరూసలేం ని అండ్ ఆ జెరూసలేంలో రెండోసారి కట్టబడిన మందిరం ఎలా డిస్ట్రాయ్ అయిందో మీకు విజువల్ గా చూపించడానికి ఇది నేను పెట్టిన ఫోటో మాత్రమే. కానీ ఈ మధ్యలో బిహైండ్ ద సీన్స్, ఈ సీన్స్ మధ్యలో ఏం జరిగింది అనేది మీకు నెక్స్ట్ స్లైడ్ లో కనపడుతుంది. బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందంటే, ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఎప్పుడైతే యెరూషలేం మీద యుద్ధం చేద్దాము, లేకపోతే యెరూషలేం వారిని పట్టుకొని సబ్జుగేట్ చేద్దాము, ఆ మందిరాన్ని పడగొడదాము, జెరూసలేం మొత్తాన్ని మనము బిసీజ్ చేసేద్దాము అనే ఆ ఆలోచనలో ఉన్నారు. అక్కడ ఉన్న ఆ స్కాలర్స్ వాళ్ళందరూ
వాళ్ళ చేతుల్లో ఈ స్క్రోల్స్ ఉండేవి. ఈ బైబిల్ గ్రంథపు ప్రతులు, మెయిన్ ప్రతులు. వీళ్ళు వాటిలన్నిటినీ ఒకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేసి అవన్నీ తీసుకొని పూజల్లో పెట్టి ఎంతో జాగ్రత్తగా సీక్రెట్ గా రాత్రిపూట వెళ్ళి, ఆ ఎవ్వరు చూడని ఆ టైంలో రాత్రిపూట వెళ్ళి ఆ గుహల్లో దాచిపెట్టినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ఆ గుహలు ఎక్కడున్నాయి మరి? ఆ కుమ్రాన్ అనే గుహలు 12 గుహలు ఉన్నాయి కదా, ఆ గుహలు ఎక్కడున్నాయి అని అంటే మృత సముద్రం పక్కనే ఉన్నది. నేను మ్యాప్ పెట్టాను చూడండి. కేవ్ 1, కేవ్ 2, కేవ్ 3 కింద, మళ్ళీ కేవ్ 4, కేవ్ 5, కేవ్ 6, 7, 8, 9 అన్ని పక్క పక్కనే ఉంటాయి. ఈ 3 పక్క పక్కనే, జస్ట్ ఒక రూమ్ లో ఇంకొక రూమ్ కి దారి ఎలాగో అలా కేవ్ 7, 8, 9. ఆ తర్వాత మళ్ళీ కేవ్ 3 అని మీకు పైన కనపడుతుంది. దట్స్ నాట్ కేవ్ 3, దట్స్ కేవ్ 12. ఓకే సార్, దట్ ఈస్ కేవ్ 12. సో ఇలా కేవ్ కి నంబరింగ్ ఇచ్చారు. తర్వాత వీళ్ళు పరిశోధన చేసేవాళ్ళు వాళ్ళేం నంబరింగ్స్ చేసుకోలేదు పాతకాలంలో. వీళ్ళు నంబరింగ్ ఇచ్చి గుర్తు పెట్టుకోవడానికి ఇది యూదయ డెజర్ట్ లో ఉంది ఇది. సో ఇలా వెళ్ళి ఆ టైంలో వీళ్ళు దాచిపెట్టినప్పుడు మనకి ఇప్పుడు ఈ కాలంలో అంటే 1946 నుంచి ఇప్పటిదాకా ఇవన్నీ మనకి అవైలబుల్. ఇట్ ఈస్ కామన్ టు పబ్లిక్. సో దీని వల్ల ఒక మాట బ్రదర్, ఇక్కడ ఒక మాట చెప్తాను. వాళ్ళు ఎంత నమ్మకముగా అక్కడికి వెళ్ళి దాచారో చూడండి. ఎప్పటికైనా దేవుడు దీన్ని కాపాడుకుంటాడు, ఎప్పటికైనా దేవుడు దీన్ని బయటికి తీసుకొస్తాడు విషయాన్ని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి, వాళ్ళు నమ్మకానికి, వాళ్ళ విశ్వాసానికి. ఏమండి, వాళ్ళు అవన్నీ కూజాల్లో పెట్టి, ఆ ప్రతులన్నీ కూజాల్లో పెట్టి అనే గృహల్లో, రకరకాల గృహాలు, ఎన్ని గృహాలు దగ్గర అనేక చూపించారు, 12 దాటి ఉన్నాయి గృహాలు. అన్ని గృహాల్లోకి తీసుకెళ్లి పెట్టి ఒక నమ్మకంతో పెట్టారు వాళ్ళు ఒక నమ్మకంతో పెట్టి, ఎప్పటికైనా దేవుడు ఇది బయట తీసుకొస్తాడు, ఎప్పటికైనా దేవుడు అవి నిలబడతాయి, ఎప్పటికైనా నిజంగా యోబు గ్రంథంలోను యెషయా గ్రంథంలోను చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తాడని వాళ్ళు నమ్మారండి గట్టిగా కదా బ్రదర్. కనుక మనం దీన్ని బట్టి ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఎంత నమ్మకంగా వాళ్ళు అక్కడ పెట్టారు, అంతే నమ్మకంగా దేవుడు ఏం చేశాడు, వాటిని చక్కగా తీసుకొచ్చి చక్కగా మనకు అందించాడు, ప్రపంచానికి అందించాడండి. నిజంగా వాళ్ళ నమ్మకానికి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే విశ్వాసంతో వాళ్ళు దాచిపెట్టారు, అదే విశ్వాసంతో అవి మళ్ళీ బయటకు వచ్చాయి. నైస్ బ్రదర్, కంటిన్యూ చేద్దాం. కుమార్ గారు, యా, మీరేమంటారు? టిఎస్ కుమార్ గారు చెప్పాలి ఒక మాట, మీ వ్యూ కూడా చెప్పాలి సార్. యా బ్రదర్, వాళ్ళు ధర్మశాస్త్రానికి కానీ ఆ దేవుడు చెప్పిన మాటలకు కానీ ఇచ్చిన విలువ మనకు అర్థమవుతా ఉంది. అవి భవిష్యత్ తరాలకి అందజేయాలని దేవుడు స్వయంగా చెప్పాడు కూడా. చెప్పిన మాటలను వాళ్ళు గౌరవిస్తూ మనకి ఈరోజు అందించిన దాన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాం. అదేవిధంగా దేవుడు మనకి ఏదైతే మనుషుల ఊహను బట్టి కాలగలేదు కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వాళ్ళతో రాయించాడని చెప్పి కూడా మనకు బైబిల్లో వాక్యాలు ఉంటాయి. అదేవిధంగా మనకి బైబిల్లో యెహోవా చెప్పున్నది ఏమనగా అని డైరెక్ట్ స్టేట్మెంట్లు కూడా మనకు కనపడతా ఉంటాయి. అది దైవ గ్రంథంగా, దేవుని గ్రంథంగా మనకు కనపడతా ఉంది. లిపికి అని, అదేవిధంగా మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ కి అద్భుతం. చాలా సేకరణ చేయడానికి చాలా కష్టపడి ఉంటారు. ఈ యొక్క వీక్షకులు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని అనేకులకు చేరదీయాలి. ఈ విధంగా మూలప్రతులు మిగతా వాళ్ళు ఎక్కడ కూడా చూపించట్లా. అదేవిధంగా ఈ మూలప్రతుల ప్రకారం డేట్స్ చూసి కూడా మన హెబ్రీ భాష ఎప్పుడు వచ్చిందనే విషయాలు కూడా, హెబ్రీ భాష ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా అనిల్ గారు గతంలో వీడియో చేశారు. హెబ్రీ భాష ఎప్పుడు వచ్చింది, తర్వాత ఏ భాషలు వచ్చినాయి, సంస్కృతం ఎప్పుడు వచ్చింది, సంస్కృతానికి ముందు దేవనాగరి గురించి, శారదా లిపి గురించి, బ్రహ్మి లిపి గురించి, ఇలా లిపిల గురించి కూడా ఆల్రెడీ ఆయన వీడియో చేస్తారు. అవి కూడా చూడండి. థ్యాంక్ యూ బ్రదర్, మనం కంటిన్యూ అవుదాం లేటర్. సో ఇప్పుడు మనం ఇది ఏదైతే ప్రెజెంటేషన్ లోకి వెళ్ళామో మీరు చూస్తున్నది, ఇది యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథంలో ఇది 8.5 feet లాంగ్ ఉన్న లాంగెస్ట్, ఇది లాంగెస్ట్ మ్యానుస్క్రిప్ట్ రైట్ సార్. ఇది పెపరస్ మీద కాకుండా ఇది చర్మపు కాగితం మీద రాయబడిన మ్యానుస్క్రిప్ట్. ఇట్ ఈస్ అ కాపీ ఆఫ్ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్. అండ్ ఈ పరిశోధకులు లేకపోతే స్కాలర్స్, లింగ్విస్ట్స్, పాత లాంగ్వేజెస్ అంటే విలుప్తం అయిపోయిన, అంటే ఎక్స్టింట్ అయిపోయిన లాంగ్వేజెస్ ని కూడా చదవగలిగే ఆ స్కాలర్స్ అందరూ చేసిన రీసెర్చ్ తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే, ఆనాటి బైబిల్ గ్రంథంలో, అంటే పాత నిబంధన మాత్రమే, నేను కొత్త నిబంధన గురించి మాట్లాడట్లేదండి,
ఆనాటి పాత నిబంధన గ్రంథంలో ఏవైతే రాసిందో ఈనాటి పాత నిబంధన గ్రంథం బైబిల్, మన కింద బైబిల్ ఫోటో కూడా పెట్టాను, బైబిల్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ ద సేమ్. దెర్ ఇస్ నో చేంజ్. ఎగ్జాక్ట్లీ ద సేమ్. కానీ ఇవన్నీ పాత నిబంధన కదా, మనకి కుమ్రాన్ కేవ్స్ లో దొరికింది. మరి కొత్త నిబంధన సంగతి ఏంటి? రైట్ సార్. సో కొత్త నిబంధన సంగతి ఏంటి అనేది అది కూడా పెట్టాను. వాట్ అబౌట్ న్యూ టెస్టిమెంట్? సో న్యూ టెస్టిమెంట్ గురించి చెప్పాలంటే మన ఆల్మోస్ట్ అందరు క్రైస్తవులకి తెలిసిన విషయమే అని నేను అనుకుంటున్నాను, మరి నాకు తెలీదు. సో నెక్స్ట్ స్లైడ్ లో మీకు కనపడుతుంది. నేనైతే అనుకోవటం అందరికీ తెలుసని, అందరికీ తెలిసిన విషయమే అనుకుంటున్నాను. మార్కు సువార్త 50వ సంవత్సరంలో రాయబడింది. 51వ సంవత్సరంలో లెటర్స్ ఆఫ్ జేమ్స్, తర్వాత 51 నుంచి 53 ఈ 2 సంవత్సరాల్లో 1వ తెస్సలోనిక 2వ తెస్సలోనిక రాయబడింది. 55వ సంవత్సరంలో గలతీయులకు రాసిన పత్రిక, 57వ సంవత్సరంలో 1 and 2 1వ పత్రిక 2వ పత్రిక కొరింథీయులకు రాసింది. మళ్ళీ ఈ రోమీయులకు రాయబడింది 58లో. మత్తయి సువార్త 61వ సంవత్సరంలో, లూకా సువార్త 63వ సంవత్సరంలో. అపోస్తుల కార్యములు, ఆ కార్యములన్నీ పూర్తి అవ్వాలి కదా, అందుకని కార్యాలన్నీ పూర్తయిన తర్వాత అపోస్తుల కార్యాలు 64వ సంవత్సరంలో. 1 and 2 పేతురు 67వ సంవత్సరంలో. మళ్ళీ ఈ తీతువుకు రాసినవి ఇవి కూడా సైడ్ కి మీకు కనపడతాయి. ఇది బైబిల్ టైం లైన్. ఈ టైంలో రాయబడ్డాయి. రైట్ సార్. అన్నిటికన్నా లాస్ట్ లో రాయబడ్డ సువార్త ఏదన్నా ఉంది అంటే అది యోహాను సువార్త. 85వ సంవత్సరంలో రాయబడింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు యోహాన్ గారు ఒక ఐలాండ్ లో ఉండడం, ఆయనని ఐసోలేట్ చేయటం, తర్వాత ఆయన 90 సంవత్సరాలు బ్రతకడం, ఆయన వృద్ధాప్యంలో యోహాను సువార్త రాయటం, అవి రాసిన మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ప్రకటన గ్రంథం కూడా రాశాడు ఆయన. రైట్ సార్. 85లో యోహాను సువార్త, యోహాను రాసిన పత్రిక 1, 2, 3, 90 నుంచి 95వ సంవత్సరం. మరి దానికి ప్యారల్ గా 95వ సంవత్సరం ఆ టైంలో ప్రకటన గ్రంథం ఆయన చూసిన దర్శనాలని బట్టి అది రాయడం జరిగింది. నాకు తెలిసి అందరు క్రైస్తవులకి ఈ సంగతి తెలుసు. సో కానీ ఆ మాన్యుస్క్రిప్ట్ కాపీస్ ఎక్కడ ఉన్నాయి? అసలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? కొత్త నిబంధన గ్రంథం, సరే పాత నిబంధన గ్రంథం అంటే అన్ని కుమ్రాన్ కేవ్స్ లో మనకి దొరికినాయి. అవన్నీ పాలస్తీనియన్ మ్యూజియం లో ఉన్నాయి. మరి కొత్త నిబంధన గ్రంథం సంగతి ఏంటి అంటే, కొత్త నిబంధనలో చెప్పబడిన ఆ సువార్తలు మరియు పత్రికల సంగతి ఏంటి అంటే, ద న్యూ టెస్టిమెంట్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్ ఇన్ మోర్ మాన్యుస్క్రిప్ట్స్ దాన్ ఎనీ అదర్ ఏన్షియంట్ మాన్యుస్క్రిప్ట్ వర్క్ ఇన్ ఆఫ్ లిటరేచర్. ఈ ప్రపంచంలోనే అన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఏ గ్రంథానికి లేవంట, అది ఓన్లీ న్యూ టెస్టిమెంట్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి తెలుసా సార్? ఎన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి తెలుసా? విత్ ఓవర్ 5800 కంప్లీట్ లేకపోతే పార్షల్ ఫ్రాగ్మెంటెడ్ గ్రీక్ మాన్యుస్క్రిప్ట్స్, cataloged 10 Greek manuscripts cataloged, 10,000 Latin manuscripts, Latin లో రాయబడిన 10,000 ప్రతులు, and 9,300 manuscripts in various other ancient languages. పురాతనమైన అంటే ఏన్షియంట్ కాలంలో పురాతన భాషలలో 9,300 manuscripts అంటే పురాతన ప్రతులు, ఆ కాపీస్ చూసి రాయబడ్డాయి. ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ చెప్తున్నాను. సిరియాయిక్ లాంగ్వేజ్, స్లావిక్, గాథిక్, ఎథియోపిక్, కాప్టిక్ అండ్ ఆర్మేనియన్ లాంగ్వేజెస్ లో రాయబడ్డాయి. ఇక్కడ కింద నేను రెడ్ కలర్ లో ఎందుకు పెట్టానంటే, ఐఎమ్ గోయింగ్ టు షో యూ అ బ్యూటిఫుల్ మాన్యుస్క్రిప్ట్. ద డేట్స్ ఆఫ్ దీస్ మాన్యుస్క్రిప్ట్స్ రేంజింగ్ ఫ్రమ్ 125 కామన్ ఎరా. మూల ప్రతులు ఏవైతే ఉన్నాయో ఆ మూల ప్రతులు రాయగానే రైటర్స్ ని కూర్చోబెట్టి దాన్ని కాపీస్ చేపిస్తారు రకరకాల చర్చెస్ కి పంపించడానికి, రకరకాల మరి దాన్ని ఏమంటారు సార్, దేశాలకు పంపించడానికి, రకరకాల ఎవరెవరైతే సువార్త ప్రకటించడానికి ఆ కాలంలో వెళ్తున్నారో వాళ్ళ చేతుల్లో కూడా ప్రతులు ఉండాలి కాబట్టి వాళ్ళతో రాపిచ్చారు. సో ద డేట్స్ ఆఫ్ దీస్ మాన్యుస్క్రిప్ట్స్ రేంజ్ ఫ్రమ్ కామన్ ఎరా 125, B52 పాపిరస్ అని ఒకటి కనపడుతుంది. ఓల్డెస్ట్ కాపీ ఆఫ్ జాన్ ఫ్రాగ్మెంట్, యోహాను సువార్తకి చెందిన ఓల్డెస్ట్ ఫ్రాగ్మెంట్ అది.
అది జర్మనీలో టు బి ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రింటింగ్ ఇన్ జర్మనీ. ఈ జర్మనీలో 15వ శతాబ్దంలో ఫ్రాగ్మెంట్ అంటే కూడా ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ఎ ఫ్రాగ్మెంట్ అనేది? ఫ్రాగ్మెంట్ అంటే ముక్క సార్, ముక్క, మెయిన్ దాంట్లో నుంచి మనకు దొరికిన ముక్క. ఎందుకంటే చిరిగిపోయిన ఒక చిన్న పీసులు, అంటే ఒక పేపర్ ఉందనుకోండి, ఆ పేపర్ లో చిన్న పీస్ అనమాట, ముక్కలైపోయిన దీంట్లో చిన్న పీస్ నే ఫ్రాగ్మెంట్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సార్ లెదర్ పార్చ్మెంట్ అంటే చర్మపు కాగితం, పెపిరస్ అంటే కాగితం అది, వాటికి కూడా ఒక లైఫ్ అనేది ఉంటది. ఎందుకంటే దేనికైనా మెటీరియల్ లోపల కెమికల్ బాండింగ్ అనేది ఒకటి ఉంటుంది సార్. కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయితే వాటి లోపల ఆ కెమికల్ బాండింగ్ అనేది, ఏదైతే మాలిక్యులర్ బాండింగ్ ఉందో, ఆ మాలిక్యూల్స్ ఆ బాండింగ్ బ్రేక్ అయిపోయి ఆ పెపిరస్ గానీ లేకపోతే ఆ చర్మపు కాగితాలు గానీ చీకిపోవడము, లేకపోతే తునకలైపోవడము, లేకపోతే ముక్కలైపోవడం అది సహజంగా జరుగుతుంది. సో అలా చీకిపోవడం, ముక్కలవ్వడం ఇలా జరిగినప్పుడు ఆ మిగిలిన ఆ ముక్కల్ని ఫ్రాగ్మెంట్ అంటారు సార్. సో యోహాను సువార్తకు చెందిన ఒక ఫ్రాగ్మెంట్ నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇది మాత్రం అద్భుతం అండి, ఇది మాత్రం అద్భుతం నిజంగా. నేను ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా కంట్లో అందట్లేదు. చూడండి దయచేసి ప్రేక్షకులారా అందరూ గమనించండి. యోహాను సువార్త 18:33 వరకు, యోహాను సువార్త 18:8 వరకు ఉన్న ఈ ఫ్రాగ్మెంట్, ఈ ముక్క, ఈ పీసే బాగా భద్రం చేయబడ్డాడు దేవుడు. చూడు బాగా భద్రం చేశాడు చూడండి. ఇది వండర్ అండి, ప్రపంచానికి ఇది వండర్. ఇందులో ఏముంది? యోహాను సువార్త 18:31-33 వరకు, అలాగే 37-38 వరకు. చెప్పండి ప్రేక్షకులారా. అది సార్ it is a beautiful scene, the very beautiful scene from the life of Jesus. అది పొంతు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పొంతు పిలాతు అడుగుతాడు అక్కడ, నువ్వు యూదులకు రాజువా అని అడుగుతాడు సార్. ఆయన నువ్వు అంటే అంటాడు సార్. నేను రాజునే, నా రాజ్యం యెహోవా సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన సాక్ష్యం చెప్పిన అందరి ముందు నేను సత్యానికి సాక్షినై వచ్చాను అంటాడు యేసుప్రభు వారు. ఆ పీసే ఎందుకు దొరకాలి? ఆ పీసే ఎందుకు దేవుడు అంత భద్రం చేయాలి అనేది ఒకసారి ఆలోచించాలి ప్రేక్షకులారా. ఈ పీస్ మనకి ఈజిప్ట్ లో దొరికింది సార్. ఈ పీస్ మీరు ఫ్రంట్ వైపు చూస్తున్నారు, అలాగే వెనకాల కూడా ఫాంట్ వెనకాల కూడా రాసి ఉంది. లేదు సార్, పైన ఫోటోనే వెనకాలది కూడా రాసి ఉంది. ఎందుకంటే ఇటువైపు అటువైపు, అంటే ఇప్పుడు కాయిన్ కి హెడ్ అండ్ టైల్ ఎలా ఉంటుందో ఈ ఫ్రాగ్మెంట్ కి ఇటువైపు అటువైపు అన్నమాట. వెనకాల వైపు వచ్చేసి యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు సార్. అవి వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఆ పీస్ ఎలా భద్రం చేశారో చూపించండి. ఆ పీస్ మనకి ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియం ఇన్ లండన్ లో మనకి ఇదిగోండి ఇలా అద్దంలో పెట్టి ఇటు నుంచి అటు నుంచి కనపడటానికి అద్దంతో లామినేట్ చేసి మనకి గ్లాస్ బాక్స్ లో పెట్టి మనకి ఇప్పుడు కూడా మ్యూజియంస్ లో దొరుకుతుంది, కనపడుతుంది. చూడండి, నేను రాజునే, నువ్వు రాజువా అని అడిగినప్పుడు ఎస్ నేను రాజునే అని యేసుప్రభు ఒప్పుకున్న మాట. సో దిస్ ఈస్ ద best example that God had preserved his word. Right sir. తర్వాత నెక్స్ట్ ఫోటో మనం చూస్తే నెక్స్ట్ స్లైడ్ లో నేను ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ కాపీ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్తలోని ఒక ఓల్డెస్ట్ పాత ప్రతిని నేను ఫోటోలో పెట్టాను, చూడండి సార్. కొంచెం స్లో ఉంది, ఒక నిమిషం. నేను చూపించిన బ్రదర్, ఒక్క నిమిషం. ఇదే బ్రదర్. నెక్స్ట్ బ్యాక్ పైన మనం చాలా ముందుకు వచ్చేసాం. ఓకే, పైన ఇదే మత్తయి సువార్త యొక్క ఫ్రాగ్మెంట్. అంటే ఐ మీన్ ద కాపీ ఆఫ్ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ రిటన్ బై సెయింట్ మాథ్యూ. కొత్త నిబంధన గ్రంథం అంతా గ్రీకు భాషలో రాసింది అంటారు కదా, చూడండి అదే గ్రీకు భాష. రైట్ సార్. సో
ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ డూ వీ హ్యావ్? అసలు మన దగ్గర ఏమున్నాయి? క్రైస్తవులు అయిన మనము మన దగ్గర మన దేవుడు మన కోసం దాచిపెట్టి ఏమేమి ఉంచాడు అనేది చూద్దాం సార్. సిల్వర్ స్క్రోల్ అనేది, ఈ స్క్రోల్ నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్ లో. సిల్వర్ స్క్రోల్ చూపిస్తాను. సిల్వర్ స్క్రోల్ అనేది పాలియో హీబ్రూ లిపిలో రాయబడింది. పాలియో హీబ్రూ, నేను జాన్ కోయ గారు ఆల్రెడీ ఇందాక చెప్పాను, నేను పాలియో హీబ్రూ గురించి ఒక లైవ్ లో మాట్లాడాము మేము, లిపి గురించి. అది ఆదిమ హెబ్రూ లిపి అది అని చెప్పి. సో ఈ పాలియో హీబ్రూ ఆల్ఫాబెట్స్ తో రాయబడిన ఆ సిల్వర్ స్క్రోల్ 650 BC కాలం నాటికి చెందింది. అది we have the oldest available silver scroll. అలాగే డెడ్ సీ స్క్రోల్స్ ఉన్నాయి మన దగ్గర, వాటికన్ కోడెక్స్ ఉంది, సినాటిక్ కోడెక్స్ కూడా ఉంది. నంబర్ 3 కింద 3 దాంట్లో సినాటిక్స్ కోడెక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏ కాలం నాటివి? 650 BC, 150 BC, 300 BC కాలానికి చెందినవి. అంటే ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ BC. అగైన్ ఈ వాటికన్ కోడెక్స్ అండ్ కోడెక్స్ ఆఫ్ సినాటిక్స్ అనేది సెకండ్ సెంచరీ BC కాలం, అన్ని BC కాలం నాటియే ఉన్నాయి. రైట్ సార్? హలో, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ స్లైడ్ లో ఈ సిల్వర్ స్క్రోల్ అంటే ఏంటో నేను ఇక్కడ పెట్టాను చూడండి. మీకు ఇక్కడ కొంచెం చాక్లెట్ కలర్ లో కనపడుతున్నది, అది సిల్వర్ ఫాయిల్ ముక్క ఇప్పటికీ మిగిలింది. రైట్ సార్? దాని మీద మనకి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25, 26 వచనాలు కనపడతాయి. రైట్ సార్? అది పేలియో హీబ్రూ అని ఏదైతే చెప్తున్నామో ఆదిమ హీబ్రూ భాషలో రాయబడిందండి. ఈ లిపి వచ్చినప్పుడు అసలు మొదట వచ్చిందే హీబ్రూ లిపి, ఆ లిపి నుంచి వచ్చింది ఇది అని మేము చెప్పాం కదా. అదే లిపిలో ఈ సిల్వర్ ఫాయిల్ మీద మీకు కనపడుతుంది. సార్ కొంచెం జూమ్ చేసి ఆ పిక్చర్ చూపిస్తారా ప్లీజ్? ఎస్, దిస్ ఈస్ దట్ సిల్వర్ ఫాయిల్. 650 BC కాలం నాటిది. రైట్ సార్? కొంచెం కింద కనండి సార్, అక్కడ ఏం రాసిందో దానికి తర్జుమా కూడా ఇచ్చారు. ఎస్ సార్. Yahweh bless you and guard you. Yahweh make his face shine unto you and be gracious to you. Yahweh lift up his face unto you and give to you peace అనే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25, 26 వచనాలు అంత పురాతన కాలంవి మన దగ్గర ఉన్నాయి. సో సరే, ఇవన్నీ ఉన్నాయి. కొత్త నిబంధన, పాత నిబంధన మన దగ్గర ఇంటాక్ట్ గా ఉందండి. రైట్ సార్? ఒకసారి మనల్ని చూపిస్తారా? మనకి పురాతన ప్రతులు, కాపీ ఆఫ్ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్, ఆదిమ భాషలో నుంచి చూసి కాపీ చేసి రాయబడ్డ ఆ పురాతన ప్రతులు 2000 సంవత్సరాలు, లేకపోతే 2100, 2300, 2400 సంవత్సరాలకు సంబంధించిన ఆ ప్రతులన్నీ మన దగ్గర ఉన్నాయి. అది మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా నేను మీకు చూపించాను. సో దీన్ని బట్టి మీరు అంటే నేను చూపించానంటే నా గ్రేట్నెస్ ఏం లేదండి, అంత దేవునికి ఘనత మహిమ, అట్లా ఏం లేదు. సో మీ అభిప్రాయం చెప్పండి సార్. నిజంగా మ్యాన్స్క్రిప్ట్స్ మరి కళ్ళకు కట్టినట్టుగా ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్ ఉంటే అది పాడైపోతే ఇది ఎలా రాస్తారంటే అండి, ఒక చర్మస్తారు, కొన్ని సంవత్సరాల వరకు అది ఉంటుంది సేవ్ చేసి, మళ్ళీ ఇది పాడైపోద్ది కదా, దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని కాపీ చేస్తారు, అగైన్ కాపీ చేస్తారు, ఇంకొక కాపీ చేస్తారు. అలా కాపీ చేయబడిన పుస్తకాలే మనం ఇంతవరకు మనం చూసాం. అంటే ఒరిజినల్ నుండి ఒరిజినల్ అన్ని ఒరిజినలే, యాక్చువల్లీ అన్ని ఒరిజినలే. అందుకే ఆ లిపీలు కూడా మన అనిల్ గారు చూపించారు. నిజంగా దేవుడు అనుకున్నాడు, రాయించాడు కూడా. యోబు గ్రంథంలో, అలాగే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 8లో కూడా రాయించాడు. ఎప్పటికీ నిలిచిపోవటానికి నేను ఉంచుతాను అన్నాడు. అలాగే చాలా సందర్భాల్లో ఆకాశము భూమి గతించిన అన్న మాటలు గతించు అన్నాడు. అవి ఎప్పటికీ గతించవు, అవి నిలిచి ఉన్నాయి. అందుకే ఏమండి ఒక ప్రూఫ్ ఇచ్చాడు దేవుడు, చెప్పండి. నోవాహు వాడు కోసం ఇచ్చాడు, ఏమండి వీటి కోసం ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు. నమ్మటానికి అవకాశం ఉంది, విశ్వసించే అవకాశం ఉంది, మాకు ప్రమాణం ఉంది అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే మాకు ప్రమాణం ఉంది, మీ ప్రమాణం ఏది అని అడుగుతున్నాం.
సార్ మీ ప్రమాదం ఏదని మేము అడుగుతున్నాం. నిజంగా మీకు సత్తా ఉంటే చూపించండి ప్రమాణం. ఇదిగో మేము ఇలా ఇలా అనుకొని మేము చెప్తున్నాం, భుజం మీద తట్టి మేము చెప్తున్నాం, మాకు ఉన్నాయి, ప్రమాణం ఉంది, మాకు ఒరిజినల్స్ ఉన్నాయి మా దగ్గర, మీ దగ్గర ఏమున్నాయని అడుగుతున్నాం. పవర్ టు టిఎస్ కుమార్ గారు. టిఎస్ కుమార్ గారు చెప్తారు. వీక్షకులు ఒకటి గమనించండి, మన చేతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ ఎంత విలువైందో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నట్టుంది. ఎంతో మంది కష్టపడి మన కొరకు మళ్ళీ మళ్ళీ కాపీ చేస్తూ యుద్ధ సమయాల్లో నాశనం అయిపోకుండా వాటిని జాగ్రత్త పరుస్తూ మరి భద్రపరుస్తూ రాత్రిపూట కష్టపడి ఆ గుహల్లో దాచిపెడుతూ అలాగా క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటిదాకా మనల్ని దాచిపెడుతూ ఎంతో మంది నాశనం చేయాలని చూశారు. ఇజ్రాయెల్ రాజ్యాన్ని మీకు తెలుసు, శత్రువుల చేతిలో అనేక సార్లు ఇజ్రాయెల్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ రాజ్యాలు ఆక్రమించుకోవటం, యెహోవా మందిరం యొక్క వస్తువులు తీసుకుపోవటం, ఇవన్నీ జరిగినాయి. కానీ దేవుని వాక్కును మాత్రం ఎవరు కూడా నాశనం చేయలేకపోయారు. అంటే దీని వెనక దేవుని శక్తి ఉందని మనకి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇంత పవిత్రమైన గ్రంథాన్ని ఇంత కష్టపడి మన పూర్వీకులు రక్తాన్ని చెందించి ప్రాణత్యాగం చేసి దాచిపెట్టిన గ్రంథం. ముఖ్యంగా విలియం కేవి గారు కూడా గురించి కూడా చెప్పొచ్చు. విలియం కేవి గారు కూడా మొత్తం ఒక గ్రంథాన్ని ప్రింటింగ్ చేసినప్పుడు అది మొత్తం తగలబడిపోయిన సందర్భం కూడా మనం చూస్తాం. తన భార్య కూడా ఆ టైంలో పిచ్చితో అయిపోవటం, తన కుమారుడు చనిపోవటం కూడా మనం చూస్తే కనుక విలియం గారి కేవి గారి యొక్క సంబంధించిన మూవీ కూడా మనం యూట్యూబ్ లో దొరుకుతుంది. చూస్తే కనుక ఆయన ఎంతగా కష్టపడ్డాడు దేవుని గ్రంథాన్ని మనకు అందజేయాలని. మన పూర్వీకుల నుండి విలియం కేవి గారు దాకా కూడా చూస్తే ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మనకి దేవుని వాక్యం జీవాహారం అన్నారు. ఈ వాక్యం మనకి పాతములకు వెలుగు అన్నారు. వాక్యమే దేవుడు అని కూడా ఉంది మనకి బైబిల్లో. కాబట్టి ఇది మనకు అందించడం కొరకు ఎంతో మంది ప్రాణత్యాగము చేసినటువంటి గ్రంథంగా మనకు కనపడతా ఉంది చరిత్రలో. కాబట్టి అనేక మంది తర్జుమా చేయడానికి మళ్ళీ ఇది మనకి హైందవులు చూసాం, వాళ్ళు ఇప్పుడు సరే లిపే లేదు, వాళ్ళకి మూల భాష లేదు, ఏది లేదు, అయినప్పటికి కూడా ఆ సంస్కృతం కూడా కనీసము అందించడానికి ఆ ప్రజలకు అందకూడదని, ప్రజలు చదవకూడదని దాన్ని దాచిపెట్టారు. మనం దాశరథి రంగాచార్య గారు వేదానువాదం అని ఏదైతే ఉందో ఆ పుస్తకాల్లో ఆయన పడ్డ బాధ, ఆ ఋగ్వేదము ఈ వేదాలు ప్రజలు తెలుసుకోవాలి, చదవాలి అని ఆయన కష్టపడి తిరుమల దేవస్థానానికి వెళ్ళాడు. చాలా మందిని అడిగినప్పుడు కూడా కనీసము కాపీస్ కూడా ఆయనకి ఇవ్వకుండా ఆయన కష్టపెట్టినట్టు కూడా ఆయన తన బాధను వ్యక్తపరుస్తాడు ఆయన గ్రంథంలో. కానీ మన బైబిల్ అలా కాదు. ఏ భాషకు చెందిన ప్రతి ఒక్క భాషకి ఈ యొక్క గ్రంథం అందాలని తర్జుమా చేశారు, దాచారు. ఎంతో మంది వాటిని నాశనం చేయాలని చూసినా సరే వాటిని గుహల్లో ఇలా దాచిపెట్టి మనకి ఈ రోజు తీసుకొచ్చారంటే దాని వెనక దేవుని హస్తం ఉంది. ఎంతో మంది శ్రమ, ఎంతో మంది యొక్క కృషి మనకు కనపడుతుంది. కాబట్టి వీక్షకుల్లో ఇంకా ఎవరైనా బైబిల్ ధ్యానించకపోతే దయచేసి బైబిల్ వరుసపెట్టి చదవటం మొదలెట్టండి. ఎన్నో విషయాలు తెలుస్తాయి. మనల్ని ఒక యూత్ చూస్తుంటే కనుక మన తల్లిదండ్రుల ప్రేమ కానీ, తల్లిదండ్రుల యొక్క భయం కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనకి రహస్యంగా ఉన్నప్పుడు అన్ని ఆపలేవు. కానీ దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యమే మనల్ని మాట్లాడే హృదయాంతరంగాల్లో సందర్భాన్ని బట్టి సమయానుసారంగా. ముఖ్యంగా లోకంలో మీరు ఇప్పుడు ఈ గంట సేపు ఇంత చూస్తా కూడా కొంతమందికి విసుగు కూడా ఉండొచ్చు దయచేసి. ఎందుకంటే లోక పాపం వైపు వెళ్తా ఉంది. కానీ ఈ దేవుని ఇప్పుడు ఏదైతే ఎంత తన్నుకున్నా, ఎంత మీరు లోకం ఎంత ఎంజాయ్ చేసినా కూడా రేపు చచ్చిపోతామో, గంటలో చచ్చిపోతామో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియని పరిస్థితిలో, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కానీ నిలబడేది ఎప్పుడైనా సరే, ఎప్పటికి నిలబడేది దేవుని మాట ఒకటే. అదే విధంగా దేవుని కొరకు నువ్వు జీవించిన విధానం ఒకటే. ఈ బ్రతుకులో నువ్వు ఎంత కష్టపడ్డా, ఏదైనా నీ కుటుంబం కోసం ఏది కష్టపడ్డా అది ఇక్కడ వరకే. దేవుడి కొరకు నువ్వు ఏది చేసావో అది నిలబడద్ది. కాబట్టి వాక్యాన్ని ధ్యానించండి. ఎంతో కష్టపడి వచ్చినటువంటి గ్రంథాన్ని మీరు చదవండి. చదివి నిర్లక్ష్యం చేయకుండా మీ జీవితంలో వాటిని ఉంచుకొని దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించడం అన్నారు. కాబట్టి బాప్తిస్మం తీసుకోవడం, బాప్తిస్మం తీసుకొని దేవుని ఆత్మ పొందుకోవడం ద్వారా మీరు జీవించగలరు. కాబట్టి అటు గొప్ప వాక్యాన్ని గురించి ఎలా వచ్చింది మనకి అనేది అనిల్ గారు చాలా శ్రమపడి, ఆయన ఎన్నో నెలలుగా శ్రమపడి లాక్డౌన్ టైంలో అందరూ సినిమాలు చూసుకుంటూను, లేకపోతే లాక్డౌన్ లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తూను, కాలక్షేపం చేస్తూను, ఆ సమయం సరిపోవట్లేదు, సమయం మనకి బోర్ కొడుతుందనే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ నాకు బోరు కొట్టడం అనేది లేదండి. నిమిషం ఖాళీ దొరికినా సరే ఏదైనా చేద్దాం, ఏదో ఒక వీడియోస్ ఫాలో అవుతాం, ఏ వీడియో చేద్దాం, ఏ టాపిక్ ఉంది ఆ టాపిక్ మీద ఏమేం చేయాలి అని అన్ని పనులు చూసుకుంటూ దీనికోసం అవకాశం ఈ దేవుని పరికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈ లాక్డౌన్ టైం ని మనం వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ చాలా విషయాలు నేర్చుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పాలండి, ఒక విషయం చెప్పాలి. ఈ మ్యాన్షిప్స్ రాసే వారి కోసం కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి.
వాళ్ళు చాలా నిష్ఠగా ఉండేవారండి. వాళ్ళు ఎవరైతే ఈ కాపీ చేస్తున్నారో, ఈ మన బైబిల్లో ఈ ముందు పేజీలో ఉంటుంది, మీరు గమనించాలి ప్రేక్షకులారా. ఇలాంటి బైబిల్లో ముందు పేజీలో కుమ్రాన్ గుహ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు అది కూడా చదువుకోవచ్చు. వాళ్ళు చాలా నిష్ఠగా, వాళ్ళు కొందరైతే వివాహం చేసుకోకుండా, కొందరైతే ఉపవాసంతో అవి కాపీ చేసినప్పుడు, ప్రతి వచనం కాపీ చేసినప్పుడు అండి వాళ్ళు చాలా నిష్ఠగా అది పాటించి, ఎంతో ప్రార్థన చేసి, ఎంతో నిష్ఠగా ఉపవాసం చేసి కూడా రాసేవారు. అది కూడా మనం గమనించాలి. ఎంత కష్టపడి వచ్చిందో. నాకు టిఎస్ బ్రదర్ ఒక మాట అన్నారు, చాలా కష్టపడి ఎందరో త్యాగధనులు త్యాగం చేస్తే గానీ ఈ 66 పుస్తకాలు మన దగ్గర రాలేదు. గమనించాలి. ఇంకా అర్థమైందా? కనుక చాలా విలువైంది. ఈ విలువైన ఈ ఆహారాన్ని అందరూ ఆస్వాదించండి, అందరూ చదవండి, దీన్ని అపార్థం చేసుకోకండి. మతోన్మాదులు ఏదో కూస్తే కూయొచ్చు కాక, కానీ ఒకసారి చదివితే ఖచ్చితంగా దీనికి బానిసలు అయిపోతారు మీరు. ఎందుకంటే ఇది సత్యం, ఇది సత్యము. గమనించాలి. కంటిన్యూ చేద్దాం బ్రదర్. అయితే మనకి తెలిసిన ప్రకారంగా పౌలు గారు రకరకాల పత్రికలు రాశారు, రైట్ సార్? ఓకే. ఆ పత్రికలు మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక, అండ్ అగైన్ అట్లా గలతీలకు రాసిన పత్రిక, తెస్సలోనిక, కొలస్సీలకు రాసింది, కొరింథీలకు రాసింది, అట్లా ఎఫెసీలకు రాసిన ఈ పత్రికలు అన్నీ ఉన్నాయి. పత్రికలు అయితే రాశారు, ఓకే, ఇప్పుడు ఉన్నాయి మన బైబిల్లో. మరి హిస్టరీ కూడా చెప్తుంది, ఓకే పత్రికలు రాశారు. ఉట్టి పత్రికలు రాయటమేనా నిజంగా ఎఫెసస్, కొలస్సీ, లేకపోతే ఈ కొరింథ్ అనే ప్లేసులు, గలతీ అనే ప్లేసులు ఉన్నాయా లేదా? ఒకవేళ చరిత్రలో ఒకవేళ పౌలు గారు వెళ్ళి అక్కడ చర్చిని స్థాపిస్తే అవి ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది చూద్దాం సార్. ఓకే, రైట్, బ్యాక్ టు పీపీటీ. చూడండి, ఆర్కియాలజీ ఆఫ్ న్యూ టెస్టమెంట్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్, ఆర్కియాలజీ ఆఫ్ న్యూ టెస్టమెంట్. ఈ న్యూ టెస్టమెంట్ లో మనకు చెప్పబడిన ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మన పౌలు గారు ఏ సంఘాలకి పత్రికలు రాశారో ఆ దేశాలు ఎక్కడున్నాయి, అసలు నిజంగా ఉన్నాయా, ఆ ప్లేసులు ఉన్నాయా, లేకపోతే ఊరికే ఏదో ఎఫెసస్, గలతీ, తెస్సలోనిక, కొరింథ్ అని రాశారా అనేది చూద్దాం సార్. ఒక్కసారి కొంచెం జూమ్ చేయండి సార్. ఎస్, ఇక్కడ మీకు నేను రెడ్ కలర్ లో బాక్స్ చేయడం అయింది, అండర్లైన్ కూడా చేశాను. మీకు బాక్స్ చేసింది తెస్సలోనిక ఇక్కడ కనపడుతుంది. తెస్సలోనిక కింద మీకు కొరింథ్ కనపడుతుంది. ఆ కొరింథ్కి పక్కన కొంచెం రైట్ సైడ్ కి వస్తే మీకు ఎఫెసస్ కనపడుతుంది. పైన ఏషియా అని రాసింది కదా, మన ఏషియా కదండి. ఈ మతోన్మాదులు ఏమనుకుంటారంటే ఏషియా అంటే మన ఈ ఇండియా, ఇంకా ఈ చైనా, ఇవి ఇక్కడ ఉన్న ఈ ఏషియా అనుకుంటారు. ఏషియా మైనర్ అనేది గ్రీస్ దేశం పైన ఆ కాలంలో ఉండేది. దేవుడు ఏషియాకి వెళ్ళొద్దు ఇప్పుడే అనంటే అది ఈ ఏషియా కాదు, ఆ కాలంలో ఉన్న ఏషియా మైనర్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆ ఏషియాకి పైన ఇంకొక అండర్లైన్ చేశాను, థ్రేస్ అనే దాని కింద ఉంటుంది. అక్కడ ఫిలిప్పి కనపడుతుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అది ఫిలిప్పి. ఎఫెసస్ పైన ఫిలిప్పి. మళ్ళీ ఇంకా కొంచెం రైట్ సైడ్ కి వస్తే మీకు క్రాస్ గా నిలబడి ఉంటది గీత పొడుగ్గా, గలేషియా, అది గలతీలకి రాసిన పత్రిక. ఇవన్నీ ఆ గలేషియా ఆ ప్రాంతాలు. అక్కడికి ఆ టైం అప్పుడు ఈ టైరు దగ్గర నుండి మన పౌలు గారు వెళ్ళి ఆయా సంఘాలని స్థాపించడం జరిగింది. స్థాపించడమే కాకుండా యేసు ప్రభు గురించి చెప్పడమే కాకుండా అక్కడ వాళ్ళకి ఒక సంఘాన్ని ఎలా స్థాపించారు, ఆ సంఘాలు ఎలా ఉన్నాయి, ఒకసారి ఇప్పుడు ఈ కాలంలో ఆ సంఘాలు, పౌలు గారి టైంలో ఉన్న సంఘాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి చూద్దాం సార్. ఇది ఎఫెసీయుల ఆదిమ చర్చ్ ఇదండి. ఎర్లీ చర్చ్ ఆఫ్ సెయింట్ ఇన్ ఎఫెసస్ బై సెయింట్ పౌలు గారిది. సో అది శిథిలం అయిపోయింది. 2000 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఈ 2000 సంవత్సరాల వరకు ఆ కట్టడాలు ఉండే ఛాన్స్ లేదు, రైట్ సార్? ఇది వచ్చేసి ఎఫెసస్ లో ఉన్న చర్చ్ సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే కొరింథ్, ఈ కొరింథీయులకు రాసిన పత్రిక ఏదైతే ఉంటుందో అది ఈ సంఘానికే రాసింది. అప్పట్లో కొరింథ్ అనే సంఘం ఇక్కడ ఉండేది. దీన్ని ఇంకొక యాంగిల్లో ఇంకొక ఫోటో పెట్టాను చూడండి, ఈ కొరింథ్ది. ఎస్, ఇది
ఇది ఇటువైపు, ఇందాక మీరు అటువైపు యాంగిల్ చూశారు, ఇది ఇటువైపు యాంగిల్. కొరింథ్లో ఉన్న చర్చ్ అండి ఇది. ఆ కాలంలో పౌలు గారు చేసిన చర్చ్. ఇవన్నీ ఆర్కియాలజికలీ ప్రూవెన్, నో డౌట్. మీకు ఎలాంటి డౌట్స్ పెట్టుకునే అవసరం లేదు. రైట్ అండి. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. కొంచెం చర్చ్ చిన్నదేనండి కొంచెం ఇది. లేదు, ఇది పెద్దదే సార్. ఆ కాలక్రమేణా అది పడిపోయింది కాబట్టి నిలబడి ఉన్న ఆ పిల్లర్స్ మాత్రమే చూపిస్తున్నాను నేను. రైట్ సార్. ఇది వచ్చేసి తెస్సలోనిలకు రాసిన పత్రిక అని ఏదైతే ఉంటుందో ఆ తెస్సలోనికాలో ఉన్న యాంఫీ థియేటర్. యాక్చువల్గా ఇది యాంఫీ థియేటర్. అక్కడ వాళ్ళు కొత్తగా చర్చ్ కట్టుకోలేదు, కానీ పాతకాలంలో ఏదైతే వాళ్ళు యాంఫీ థియేటర్ డాన్సులకి లేకపోతే పాటలు పాడటానికి ఎంజాయ్మెంట్ కి యూజ్ చేసుకునే వాళ్ళు, దాన్ని ఇక నుంచి మనం ఇలా చేయకూడదని తెస్సలోని వాళ్ళు ఈ యాంఫీ థియేటర్ ని చర్చ్ గా మార్చుకొని ఇక్కడ ఆరాధన చేసేవాళ్ళు. రైట్ సార్. నెక్స్ట్ నేను ఫిలిప్పీలో ఆదిమ చర్చ్ పెట్టాను. ఫిలిప్పీలు ఇది పౌలు గారి కాలంలో ఫిలిప్పీల ఆదిమ చర్చ్ సార్. రైట్ సార్. నెక్స్ట్ వచ్చేసి కొలస్సీలకు రాసిన పత్రిక అని ఉంటుంది కదా సార్. ఇది కొలస్సీలకి ఈ కొలేషన్ వాళ్ళ చర్చ్ అండి. ఇది మీరు జూమ్ చేసి చూస్తే చూడొచ్చు, ఇది ఎంత పెద్ద మందిరము. మనుషులు ఎంత చిన్నగా ఆ పిల్లర్స్ పక్కన కనపడుతున్నారో మీకు కనపడుతుంది క్లియర్ గా. అక్కడ మీకు బ్లూ కలర్ వేసుకొని మనుషులు కనపడుతున్నారా సార్? కనబడుతున్నారు. చూసారు ఎంత పెద్ద సమాజం ఉండేదో. కొలెస్సీలకు రాసిన పత్రిక కొలెషన్ లో ఉన్న మందిరం సార్ ఇది. రైట్ సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాము. ఇది బంపర్ ఆఫర్ సార్. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిపోతున్నది. ఇది అందరికి తెలుసు అనుకుంటున్నాను నేను, కానీ నాకు మాత్రం ఎక్సైటింగ్. ఇది అందరికి తెలుసు అనుకుంటున్నాను. ఐ జూమ్ చేస్తే కొద్దిగా హ్యాంగ్ అవుతుంది. స్లో అయిందా సార్? ఒక నిమిషం. ఐ జూమ్ చేసాం కదా, ఐ జూమ్ నుండి అది లో అవడానికి కొద్దిగా తీసుకుంది ప్రాసెస్. ఓకే పర్వాలేదు సార్. ఇదేనా? ఇది ఏంటని అనుకుంటున్నారు? సెయింట్ థామస్ చెన్నై చర్చ్, కేరళ. చెన్నై కాదు సార్, ఇది సెయింట్ థామస్ చర్చ్ ఎట్ పల్యార్ ఇన్ త్రిచూర్ అనే ఊరిలో కేరళలో ఉంది. కేరళ ఈజ్ ద ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ఇండియా. ఇది ఎప్పుడు కట్టబడింది అంటే 52 ADలో అండి, 52వ సంవత్సరంలో. ఎందుకంటే ప్యారలల్లీ అక్కడ మత్తయిగా మార్కు లేకపోతే లూకా లేకపోతే ఇటు పౌలు గారు వాళ్ళందరూ వాళ్ళ దేవుని సేవలో వాళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. అక్కడ అది నడుస్తూ ఉంది. కానీ పౌలు గారు మన థామస్ గారు ఇండియాకి వచ్చారు ఆ టైంలో. ఇవన్నీ ప్యారలల్ గా ఆలోచించుకోవాలి. అక్కడ దే ఆర్ డూయింగ్ దర్ జాబ్, ఇక్కడ హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. సో ద ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ఇండియా ఇన్ 52 AD. ఇది థామస్ డిడైమస్, వన్ ఆఫ్ ద 12 apostles ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన కట్టించిన, అంటే ఆ సేమ్ చర్చ్ కాదు ఇది. తర్వాత కాలంలో అది పడిపోతే మళ్ళీ దీన్ని రెనోవేట్ చేస్తూ మళ్ళీ కడుతూ వచ్చారు ఇది. సో ఆదిమ చర్చ్ అనేది 2000 సంవత్సరాలు నిలవదు కాబట్టి అది దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చేసి పాణజీలో అంటే గోవా అండ్ పాణజీ దగ్గర ఉంటాయి. ఈ పాణజీలో ఉన్న బార్తలమి, మన యేసు ప్రభు బర్తలోమి శిష్యుడు బర్తలోమి. ఎలాగైతే థామస్ యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒకరో, అలాగే బర్తలోమి కూడా 12 మందిలో ఒకరు కదా. సో ఆ బర్తలోమి గారు 55 ADలో ఇండియాకి వచ్చినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. అలాగే ఈ చర్చ్ కూడా బర్తలోమి గారి కాలంలో కట్టబడింది సార్. బర్తలోమి గారు పణజీ, which is near Goa, in the year 55, and became the second apostle after Thomas to preach God's word in this country. So లాస్ట్ గా నేను అడిగే నా సొంత ప్రశ్న, అందరి ప్రశ్న, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న క్రైస్తవులందరూ కూడా, అందరికి మైండ్ లో ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటది? క్రైస్తవ్యాన్ని అవహేళన చేసే మేధావుల్లారా, మరి మీ ప్రతులు ఎక్కడున్నాయి? మీ గ్రంథాలకి చారిత్రక ఆధారాలు
చూపించండి. Yes, Right, నేను కూడా sir. చదువుతాను బ్రదర్. క్రైస్తవ్యాన్ని అవహేళన చేసిన మేధావులారా, మరి మీ ప్రతులు ఎక్కడ మీ గ్రంథానికి చారిత్రక ఆధారాలు చూపించండి. మనం చూపిస్తారు బ్రదర్. Sir, over. I'm done, sir. Over to you, Yeah, sir. yeah. Done. అండకొండ రాముడు, భాస్కర్, బొక్కల డాక్టరు ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవిడెన్స్ లేకుండా, ప్రూఫ్లు చూపించకుండా, ఏమీ చూపించకుండా సొల్లు వాగుడు వాగుతా, మ్యాటర్ లేని మాటలు మాట్లాడతా, విషయం లేని మాటలు మాట్లాడతా, ఇష్టం వచ్చినట్టు క్రైస్తవాన్ని దూషించడం కాదు, ఆధారాలు చూపించి కల్పిత గ్రంథాలు కాదని నిరూపించుకోండి. యా, ఒకసారి మనం చూపిస్తారా? ఓకే, రైట్ అండి. నా ప్రశ్న ఏంటంటే, మరి మేము ఎంతవరకు చూపించాం, ఆధారాలు చూపించాం ఏమండి? దీని ప్రతుల మీద, ఆకుల మీద ఇవన్నీ రాశారు అంటారు కదా మీరు, అవి ఎక్కడున్నాయి చూపించండి మాకు. ఏ మ్యూజియంలో ఉన్నాయి, ఇండియాలో ఏ మ్యూజియంలో ఉన్నాయి, ఎక్కడ దొరికాయి, ఎక్కడున్నాయి? పైగా మీవి కోట్ల సంవత్సరాలు, మావి 2000, 3000, 4000 వెళ్ళిపోతే మీరు మరి పైగా కోట్ల సంవత్సరాలు అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ కోట్ల సంవత్సరాల కిందే రాయబడ్డాయి అని మీరు అంటున్నారు కదా. మరి కోట్ల సంవత్సరాల నుంచి రాయబడ్డాయి అయి ఉంటే అయితే అవి భద్రం చేయబడాలి కదా. మరి మా దేవుడు గొప్పవాడు కనుక భద్రం చేశాడు, ఆయన భద్రం చేసి మాకు అందజేశాడు. మరి మీ దేవుడు అందజేయాలి కదా మీకు, భద్రం చేసి. గమనించాలి, ప్రేక్షకులు గమనించాలి. మరి ఆ ప్రతులు ఎక్కడున్నాయి అని మేము ప్రశ్నిస్తున్నాం. బ్రదర్, ఒక ప్రశ్న ఉంది బ్రదర్, అది కూడా క్లియర్ చేసిన తర్వాత తీసుకుమార్ గారికి అర్థం. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక వాయిస్ వచ్చింది, ఏంటంటే నలంద అనే ఒక లైబ్రరీ మాకు ఉండేది, ఆ లైబ్రరీలో బోల్డ్ ప్రతులు మాకు ఉండేవి అని చెప్పి వీళ్ళు తెగ మాట్లాడుతున్నారు దీనికోసమే. అంటే మా లైబ్రరీని నాశనం చేశారు, ముస్లిమ్స్ నాశనం చేశారు, క్రైస్తవులు, అప్పట్లో ఉన్న బ్రిటిషర్స్, అంటే వాళ్ళు బ్రిటిషర్స్ అంటే క్రైస్తవులు అని వాళ్ళ ఉద్దేశం, బ్రిటిషర్స్ అంటే వాళ్ళ ఉద్దేశం అంటే క్రైస్తవులని. గమనించాలి, తేడా తెలీదు. ఏమంటే అవి ఏమంటున్నారంటే, నలంద అనే దాన్ని మా వాళ్ళు నాశనం చేశారు, నలందాలో మాకు చాలా నాలెడ్జ్ ఉండేది, మాకు జ్ఞానం ఉండేది, ప్రపంచానికి ఓకే, దాని గురించి ఒక మాట చెప్పండి బ్రదర్. ఓకే, నలంద గురించి చెప్పమంటారా? నలంద యూనివర్సిటీ అప్పుడు వీళ్ళకి యాక్చువల్ గా నలంద యూనివర్సిటీ అనేది అది బుద్ధిస్ట్ మానెస్టరీ కదా. ఎస్, అది బుద్ధిస్ట్ బౌద్ధులు, అది బౌద్ధులకు సంబంధించిన, అది బౌద్ధులకు సంబంధించింది కానీ హిందువులకు సంబంధించింది కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. మరి అది బౌద్ధులకు సంబంధించింది. అంటే బౌద్ధులు కూడా హిందువులు ఏం చేశారంటే నాశనం చేశారు, ఈ దేశం తరివేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశం నుంచి తరివేశారు కనుక వాళ్ళు నేపాల్, థైలాండ్ ఇలా వాళ్ళు చెదిరిపోయారు. కావాలంటే మీరు చూసుకోండి చరిత్రలో. వాళ్ళు ఇండియాలో తక్కువ ముందు వాళ్ళు ఎక్కువ శాతం ఉండేవారు ఇండియాలో, కానీ ఇప్పుడు తక్కువ శాతం ఎందుకున్నారు బౌద్ధులు, అది మనం గమనించాలి ప్రేక్షకులారా, గమనించాలి. అంటే నలంద అనేది వీళ్ళు కాదు, యాక్చువల్లీ సనాతన ధర్మానికి సంబంధించింది కాదు, హిందువులది కాదు అసలు. నలంద ఇట్ ఈస్ ఏ వాట్ అనిల్ చెప్పండి సార్. ఇప్పుడు నలంద యూనివర్సిటీ అనేది ఈ హిందూ స్క్రిప్చర్స్ కి సంబంధించింది అనడానికి లాజిక్ లేదు అక్కడ. అక్కడ ఓన్లీ బంచిక్, అది ఇట్స్ నాట్ లాజిక్. ఓకే, నేను బంచిక్ అని ఎందుకంటున్నా అంటే అసలు లిపియే లేదు, ఇంకా బుక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు లిపియే లేదు కదా. సంస్కృతం లిపి చూపించండి ముందు, అసలు మీరు ముందు లిపి చూపించండి, ప్రతులు చూపించండి, తాళపత్ర గ్రంథాలు చూపించండి, ఎక్కడున్నాయి అన్ని కూడా చెప్పండి బ్రదర్ కంటిన్యూ. ఇప్పుడు లిపియే లేనప్పుడు యూనివర్సిటీ ఉండే ఛాన్స్ లేదు కదా సార్. సో అది బుద్ధిస్ట్ మానిస్టరీ, వాళ్ళు పాలీ లిపిలో, ప్రాకృత లాంగ్వేజ్ లో మాట్లాడే వాళ్ళు పాలీ లిపిలో ఉండేది. ఆ తర్వాత వాళ్ళు దే హ్యావ్ అడాప్టెడ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఆల్సో. అండ్ మీరు కానీ ఒకసారి అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ మీరు పాతకాలం నాటివి చూస్తే అది బుద్ధిస్ట్ మానిస్టరీ కాబట్టి అంతకన్నా పాతకాలంవి ఎన్నో యుగాలు అవి ఇవి చెప్పడానికి వీలు లేదు. రైట్ సార్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అవి మౌర్యుల కాలానికి చెందిన నలంద యూనివర్సిటీ అది. సో మౌర్యులు అరమైక్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్, అరమైక్ స్క్రిప్ట్ యూజ్ చేసుకున్నారు. అలాగే వీళ్ళు మన గ్రీక్ స్క్రిప్ట్ యూజ్ చేసుకున్నారు. అశోకుడి కాలంలో కూడా గ్రీక్ స్క్రిప్చర్స్ ఉన్నాయి. మళ్ళీ అశోకుడి కాలంలో మీకు బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ అని దొరుకుతుంది. అశోకన్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ అని మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. బైలింగ్వల్ పైన గ్రీక్ లాంగ్వేజ్ లో ఉంటుంది, గ్రీక్ లిపిలో, కింద అరమైక్ లో ఉంటుంది. సో అరమైక్ నుంచి
వీళ్ళు ఒక కొత్తగా డిరైవ్ చేసుకున్న లిపి పేరే బ్రాహ్మీ లిపి, యా అరమైక్ నుంచి. ఈ బ్రాహ్మీ లిపి నుంచే ఇది బ్రాహ్మీ నాగరి అయింది. బ్రాహ్మీ నాగరి నుంచే దేవనాగరి అయింది. ఓకే దేవనాగరిగా ఫామ్ అవుతున్న కాలంలో వచ్చింది శారదా లిపి. అది 8th సెంచరీ ఏడీకి చెందింది. అది 8th Okay. సెంచరీ ఏడి. మొత్తం మనకి దేవనాగరి లిపి వచ్చింది 10వ శతాబ్దంలో, 10వ Okay. శతాబ్దం ఏడీలో, జస్ట్ 1000 సంవత్సరాల క్రితం. సో యూనివర్సిటీ ఉండే ఛాన్స్ లేదు. దెర్ ఇస్ నో వే. నో వే అసలు లిపి లేకుండా యూనివర్సిటీ ఏంటండి బాబు? లిపి లేకుండా యూనివర్సిటీ ఏంటి మీకు? నాకు అర్థం కావట్లేదు. చెప్పాలండి. మరి టిఎస్ కుమార్ గారు మీ ఉద్దేశం చెప్పాలి, మీరేమంటారు? యా బ్రదర్, చాలా అద్భుతం. నాకు బాగా నచ్చింది. అనిల్ గారి కష్టం దీనిలో కనబడతా ఉంది. కాబట్టి ఎవరో ఏదో వచ్చి మధ్యలో మిమ్మల్ని విశ్వాసాన్ని కోల్పోయేలాగా కొన్ని విషయాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ వాళ్ళ ఆధారాలు చూపించకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ వీడియోని హైందవ సోదరులు కూడా చూస్తూ ఉంటారని నమ్ముతా ఉన్నాను. కాబట్టి క్రైస్తవ్యాన్ని తొలగించాలని, తీసేయాలని ఎన్నో కొన్ని వందల మంది, వేల మంది చేశారు. కానీ రక్తం అర్పించి మరి, ప్రాణత్యాగం చేసుకొని మరి క్రైస్తవ్యం కొరకు పాటుపడ్డ వాళ్ళు ఉన్నారు. దీనికి చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి, దైవ గ్రంథం. అదేవిధంగా మనం ఏదో సపోజ్ ఒక కథ పుస్తకం రాసుకుంటే అది అలా నడవదు, కానీ దీంట్లో శక్తి ఉంది. ఈ శక్తిని అనుభవిస్తూ ఉన్నాం. పాపం చేయకుండా మమ్మల్ని ఏదో శక్తి ఆపుతున్నట్టుగా కూడా నాకు అర్థమవుతా ఉంటుంది. అంటే నిత్యం ప్రార్థనలు గడిపేవాడు, వాక్యం ధ్యానించేవాడు, వీళ్ళు పడిపోరండి, వాళ్ళ పరిశుద్ధాత్మ ఉంటుంది. కానీ కొంతమంది ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానం లేకుండా, స్పిరిచువల్ అంటే దేవుని జీవాహారాన్ని తీసుకోకుండా ఉంటారు, వాళ్ళు పడిపోతా ఉంటారు. కాబట్టి ఎవరో ఒకరిద్దరు మనుషులను బట్టి మీరు క్రైస్తవాన్ని వ్యతిరేకించకుండా మీరు చూడాల్సింది దైవ గ్రంథాన్ని, దేవుణ్ణి చూడండి. మనకన్నా గొప్ప దేవుడు, మనకన్నా గొప్ప వ్యక్తి ఎవరున్నారు, మనకన్నా పరిశుద్ధుడా కాదా, అలాంటి విషయాలని మీరు పరిశీలించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఏదో డబ్బు కోసమనో కొంతమంది ఏదో రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. డబ్బు కొరకైతే ఎంతో కాలం నిలబడదండి. ఏదో స్వార్థం కొరకో, ఏదో ఎవరో ఆశ చూపించో మతం మారిస్తే కనుక అవన్నీ నిలబడవు, అవన్నీ టెంపరీ. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మాకు ఒక మాట చెప్తారు, ఏంటంటే నువ్వు దేవుని కొరకు ప్రాణం అర్పించడాకైనా సిద్ధమేనా అని అడిగి నాకు అలాగ అడిగి బాప్తిస్మం ఇచ్చారండి నాకు. కాబట్టి అలా ఉంటది. మీరు కొంత ఏదో శివశక్తి వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్స్ చూపిస్తూ పాస్టర్లు అంతా అలాగే చేస్తారు అనుకోకండి. ఎవరో ఒకళ్ళిద్దరు పాస్టర్లు ఉంటారు అలాగా. ఇప్పుడు ప్రతి ఒక్క మతంలో అలాంటి చెడ్డ వ్యక్తులు ఉంటారు. కాబట్టి మీరు చూడాల్సింది, నేను గమనించేది, అండగొండ రాముడు కానీ లేకపోతే ఎవరైనా ఎక్స్ క్రిస్టియన్ పేరుతో వచ్చారో, మీరు ఏదో ఆశించి వచ్చి ఉంటారు క్రైస్తవానికి, మళ్ళీ అది దక్కకపోయేసరికి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది, మనకి గట్టి విత్తనాలు కావాలి. దేవుడు స్పష్టంగా చెప్పాడు బైబుల్లో, ఇది ఇరుకు ద్వారం అని. కాబట్టి వీక్షకులు గమనించండి, ఇలాగ అనేక విషయాలు లిపిక్ కానీ చారిత్రకంగా కానీ మనం చూపిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరు ప్రశ్న అడిగినా కూడా ప్రతి ప్రశ్నకి బైబిల్ నుండి సమాధానం ఉంది. అదేవిధంగా కాంట్రడిక్షన్స్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏ కాంట్రడిక్షన్స్ లేవని నేను గత 20-30 వీడియోలు కూడా చేశాను. భాస్కర్ రాయాలని నేను కోరుకున్నాను. అంటే ఎవరైనా చెప్తే కాంట్రడిక్షన్ మీద క్వశ్చన్స్ అడిగితే బాగుండు, నేను న్యూట్రల్ గా చెప్తా ఉంటుంటే ఇంట్రెస్ట్ గా లేదు జనాలకి, ఎవరో మొత్తం మాది మాట్లాడుతూ ఉంటే జనాలు చూస్తారని కూడా ఆశపడ్డా. కాబట్టి దేవుడు అతని ద్వారా నాకు అవకాశం ఇచ్చినట్టుగా భావిస్తాను. ఇప్పటికి ఆల్రెడీ 30 వీడియోల బైబిల్ కాంట్రడిక్షన్ మీద ఒక పజిల్ లాగా ఉంటుంది అనమాట. రాబోతున్న దినాల్లో కూడా ఖచ్చితంగా ఒక పజిల్స్ ని ఛేదించే విధంగా కూడా నాకు సహాయం చేయండి. మంచి గ్రంథాన్ని, ఇప్పుడు ఏదైతే విమర్శకుల అసత్యాలు, బైబిల్ సత్యాలు, నేను బైబిల్ క్వశ్చన్లకి ఆన్సర్లు బుక్ అందించాను. రాబోతున్న దినాల్లో కూడా ఆ కాంట్రడిక్షన్స్ మీద కూడా బుక్ రాసి నా యొక్క జీవితాన్ని పూర్తి చేసుకోవాలని కూడా ఆశపడతా ఉన్నా, దేవుడు సమయం ఇస్తే, అవకాశం ఇస్తే. మరొక విషయం కూడా మాట్లాడతానండి. ఇప్పుడు ఎంతవరకు జరిగిన లిపి మీద కానీ అన్నిటి, ఇప్పుడు అనిల్ గారు ఏదైతే మనం ముందు తీసుకొచ్చారో, మేము వీడియోల ద్వారా ఏదైతే ముందు తీసుకొస్తామో ఇవన్నీ పుస్తక రూపంలో మీకు వస్తుంది త్వరలోనే. నేను అది పట్టుకుంటాను ఖచ్చితంగా. పుస్తకం రూపంలో మీ ముందుకి ఇవన్నీ మేము తీసుకొస్తాం. ఖచ్చితంగా పుస్తకం ప్రింట్ చేస్తాం. దీని మీద సవాల్తో నిలబడతాం. ఎవరు వస్తారో ముందుకి డిబేట్స్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దీని మీద గమనించాలి, ప్రేక్షకులారా గమనించాలి. ఇది యేసుక్రీస్తు రక్త చరిత్ర, రక్తముతో ఆయన రచించాడు. దీన్ని రక్త త్యాగపు చరిత్ర అనొచ్చు. యేసుక్రీస్తు రక్త త్యాగపు చరిత్ర ఇది. దీన్ని ఎవరు తీసేయగలరు? దీన్ని ఎవరు ఆపగలరు? అసలు దాన్ని ఆపే శక్తి ఉన్న గ్రంథాన్ని ఎవరు ఏం చేయలేరండి. శక్తి ఉన్నదాన్ని కల్పితాలుగా ఏదో రాసుకున్నదాన్నే నాశనం అయిపోతా ఉంటుంది. సరే, ఏదైనప్పటికీ అంటే ఒకటి అడుగుతారు, అంత్యకాలంలో మరి క్రైస్తవం తగ్గిపోతుంది కదా, నాస్తికత్వం పెరిగిపోతుంది, హిందూజం పెరిగిపోతుంది అంటూ ఉంటారు. ఆ విషయంలో బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు
గే వ్యవస్థలని, వివాహేతర సంబంధాలని, డేటింగ్ వ్యవస్థలని ఇవన్నీ వస్తా ఉన్నాయి. బైబిల్ ఏమో అన్నిటిని ఖండిస్తా ఉంటది. కాబట్టి వీటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎక్కువ మంది ఉంటారు. బైబిలే చెప్తుంది కొంతమంది ఎత్తబడతారని, మొదటి వారు కడపటి వారు అవుతారని కూడా చెప్పబడుతుంది. కాబట్టి ముందు బైబిల్ చదవండి. ముందు ఎవరో చెప్పి పక్కన పెట్టి మొదటి నుంచి చివరికి బైబిల్ చదవండి. ఎన్నో మంది త్యాగం చేసుకున్నటువంటి గ్రంథానిగా అనిల్ గారు చూపించారు. బైబిల్ చదవండి. మీరు ఆర్డర్లు చదివితే కనుక దేవుని మనస్తత్వం చూసి మీకు కన్నీళ్ళు వస్తాయి. అది నా విషయం. రైట్ అండి. మరి లాస్ట్ వర్డ్స్ చెప్తారా బ్రదర్ అనిల్ గారు? ఈ ప్రోగ్రామ్ ని యాక్చువల్ గా నేను నెల రోజులు క్రితమే చేద్దాము అని నేను అనుకున్నాను. కానీ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుందంటే, లిపి అంటే ఏంటో తెలిస్తే, ఆ లిపి ఏ లిపి ఎప్పుడు వచ్చింది, ఆదిమ హెబ్రూ ఎప్పుడు వచ్చింది, ఈ బ్రాహ్మీ లిపి ఎప్పుడు వచ్చింది, ఈ దేవనాగరి ఎప్పుడు వచ్చింది, లేకపోతే పేలియో హీబ్రూ అని నేను ఇందాక చదివాను కదా, ఈ పేలియో హీబ్రూ ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ ప్రజలకు ఒక ఐడియా రావాలి. ఇవన్నీ ప్రజలకు వినడానికి, వాళ్ళకి ఒక అండర్స్టాండ్ అవ్వడానికి వాళ్ళని ఫస్ట్ మెల్లిమెల్లిగా చెప్తూ రావాలి. డైరెక్ట్ గా మనం ఈ పేలియో హీబ్రూలో అది ఇది ఇక్కడ అక్కడ అవి అన్ని చెప్తా ఉంటే అర్థం కాదని నాకు అర్థమయ్యి, సో మెల్లిగా లిపి దగ్గర నుండి, ఆర్యన్ ఇన్వేజన్ థియరీ నుంచి, తర్వాత బ్రాహ్మీ లిపి గురించి, తర్వాత ఈ దేవనాగరి లిపి గురించి, ఇలా మెల్లిమెల్లిగా టాపిక్స్ చేస్తూ ఈ రోజు ఈ లైవ్ చేస్తున్నప్పటికీ ప్రజలకు అందరికీ ఈజీగా అర్థం అవుతుంది అని నాకు అర్థమైంది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్ కోయ గారు ఫర్ గివింగ్ మీ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో గివింగ్ మీ అ ఛాన్స్ టు రేజ్ మై వాయిస్. నేను ఏదైతే నాకు తెలుసో, నేను ఏదైతే చదివానో, నాకు ఏదైతే దేవుడు చూపించాడు, ఇది చదువు, రీడ్ దిస్ అని చెప్పాడు, నేను చదివాను, చూశాను, అది ప్రజలకు చెప్పాలన్నప్పుడు నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు దేవుని నామమున మీకు వందనాలు సార్. దేవుడే అవకాశాలు దేవుడే ఇస్తాడు, దేవుడే సెలెక్ట్ చేసుకుంటాడు, దేవుడే ముందుకు తీసుకొస్తాడు, తన పిల్లల్ని ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు. నేను వచ్చాను, టిఎస్ కుమార్ బ్రదర్ వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చారు. రానున్న తరాల్లో మీలాంటి వారు అనేకులు నిలబడాలి క్రైస్తవ్యం కోసం. అంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం, మేము కలిసి పోరాడతాం, గమనించాలి. మనం పీడిఎఫ్ తయారు చేద్దాం బ్రదర్. కనీసం ఇప్పుడు బైబుల్స్ మీద చేసే స్టడీస్ పీడిఎఫ్ లను చేద్దాము. అదే హిందూ గ్రంథాలు అయితే సామాన్య గానీ, మీరు కానీ, అనిల్ గారు చేసే వీడియోలు ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో కూడా మనం ప్రజలకు పంపించాలి బ్రదర్. మనం ఉంటాము, ఉండకపోతాము. జాన్ ప్రియ గారు సార్, నేను మీకు పీడిఎఫ్ పంపించాను. ఆ పీడిఎఫ్ ఈ లైవ్ అయిపోగానే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టండి సార్. ప్రజలందరూ కూడా చూసుకుంటారు, వాళ్ళకి కూడా ప్రూఫింగ్ కోసం ఉంటది. ఏదో ప్రతిసారి ఈ వీడియో వెతుక్కొని అది వాళ్ళకి కష్టం కాబట్టి. సో తప్పకుండా అందజేస్తాను. ఇట్ షుడ్ బి ఫ్రీ టు ఆల్ సార్. తర్వాత ఏంటంటే, ఎవరెవరైతే ప్రోగ్రామ్ చూస్తారో దయచేసి అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా భాస్కర్ రాజు గారు, అలాగే ముదుగొండ గారు, వెంకట చాగంటి గారు, ఎవరెవరైతే కరుణాకర్ సుగుణ గారు, ఎవరెవరైతే ఉన్నారో ఈ వీడియో మీద స్పందించండి. లేదంటే మీరు ఓడిపోయినట్టే. ఎందుకంటే మీరు లేదా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మీరు చూపించండి. ఇక సవాల్తో నేను అడుగుతున్నాను, వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను. ఎవరెవరైతే బైబిల్ మీద తిరగబడుతున్నారో, యేసుక్రీస్తు మీద తిరగబడుతున్నారో, క్రైస్తవుల మీద తిరగబడుతున్నారో వాళ్ళందరికీ సవాల్ చేస్తున్నాను. మీ మూలప్రతులు తీసుకొని మా దగ్గరికి రండి, ప్రూఫ్స్తో రండి. ఇదిగో మా మూలప్రతులు, ఇదిగో మా మూల గ్రంథం, ఇదిగో మాకు ప్రామాణిక గ్రంథం ఉంది, మీ ప్రామాణికం ఏది అని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా సత్తా ఉంటే నిరూపించుకొని మీ గ్రంథాన్ని తీసుకురండి అని నేను సవాల్ చేస్తూ చెప్పండి బ్రదర్. యాక్చువల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే, క్రైస్తవులను రెచ్చగొడటానికి చిల్లర మాటలు మాట్లాడుతుంటారు సార్. ఓకే ఇట్లా చిల్లర మాటలు కాకుండా సబ్జెక్ట్ చెప్పండి. సబ్జెక్ట్ చెప్పండి. టాక్ అబౌట్ లిపి, టాక్ అబౌట్ ద స్క్రిప్చర్స్, షో us ద మ్యానుస్క్రిప్ట్స్. పురాతనమైన మ్యానుస్క్రిప్ట్స్ చూపించండి, లేకపోతే వాటి కాపీస్ చూపించండి, ఎంత పాతయో చూపించండి. అంతెందుకండి, 1వ శతాబ్దానికి చెందిన మందిరాలు చూపించండి మాకు. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లు, అదేవిధంగా హిస్టారికల్ ఎవిడెన్స్, చారిత్రకంగా శిలాజకంగా ఉన్న ఎవిడెన్స్ కూడా చూపించాలి. మరి అవి చెప్పకుండా ఎంతవరకు బైబుల్ మీద బురజలటమే తప్ప హిందూ గ్రంథాల నుంచి ఆధ్యాత్మిక చైతన్య వేదికలు అంటారు, వాళ్ళ గ్రంథాల గురించి ఏం చెప్పరు, వాళ్ళ దేవుడి గురించి చెప్పరు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పరు, మేము ఎందుకు చెప్పాలి, మేము చెప్పాల్సిన అవసరం లేదు అంటారు. సార్ చెప్పకుండా ఉండండి, సంతోషం. మీరు చెప్పకుండా ఉండండి, అలాగే ఉండండి. మేము బైబుల్ గురించి చెప్తాం, మీ గ్రంథాల గురించి చెప్తాం, మీకు చక్కగా స్ప్రెడ్ చేసుకుంటాం, ఇబ్బంది లేదు. 1వ శతాబ్దానికి అంత బీసీ కాలం వద్దులేండి,
1వ శతాబ్దానికి చెందిన ఒక మందిరం ఒకటి చూపించండి చాలు. ఆ, హిందూ మంత్రం కావాలి మాకు. 1వ శతాబ్దానికి చెందింది. యా చూడండి మరి ఈ సవాలు స్వీకరించండి, మాకు చూపించండి, కళ్ళు తెరిపించండి ప్రపంచానికి. అదండి. సరే అండి, ఇక్కడతో మనం ముగిద్దాం. మరి ఈ కార్యక్రమంలోకి పిలిచిన వెంటనే వచ్చిన టిఎస్ కుమార్ గారికి నా వందనాలు. మరి ఉదయం నుంచి 6 o'clock నుంచి దగ్గర 6 to 6 అరౌండ్ 8 hours ఈ ప్రోగ్రామ్ జరగడానికి ఎంతో కష్టపడ్డారు. అనిల్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తాను. ఒక చిన్న ప్రార్థనతో ఇది ముగిస్తాను. పరమ పరిశుద్ధుడైన తండ్రి, నీ మనస్సురాలు, ఇదిగో ఈ జ్ఞానాన్ని మేము యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని అనేకులకి వెళ్ళటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ వారి మనసు మీద ఈ జ్ఞానాన్ని రాసుకుని అనేకులతో వాదించి కడతండ్రి అనేకుల దగ్గర నేను గెలిపించడానికి సహాయం చేయండి. కడతండ్రి మా కోసం దాచి ఉంచిన ఈ గ్రంథాన్ని మేము చదివి దాన్ని అనుభవించి పాటించి అనేకులకి ప్రకటించడానికి సహాయం చేయండి. ఈ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు మాతో ఇంకా చేయించండి. మేమే కాదు, మా భావితరాలు, మా తర్వాత తరాలు కూడా ఈ జ్ఞానాన్ని పొందుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ ప్రోగ్రాం ముగించడం అయింది. ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టిఎస్ కుమార్ గారి ఛానల్ ఉంది, త్వరలోనే అనిల్ కుమార్ గారి ఛానల్ కూడా రాబోతుంది. సో మా అందరి కోసం ప్రార్థించండి. ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మీ ముందు ఎల్లప్పుడూ మీకోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.